see people working on a similar cause from different sectors నుంచి ఉన్నటువంటి మనం అందరం కూడా ఇవాళ రోజున ఒక సింగిల్ కాజ్ కోసం వర్క్ చేయడం అనేటువంటిది చాలా it's something that we have to appreciate. Yes, as Swati said, మన అందరం కూడా different levels లో different platforms మీద సేమ్ కాజ్ కోసం పనిచేస్తున్నాం. అల్టిమేట్లీ మన గోల్ ఒకటే. ఎస్, పొలిటికల్ గా అఫిలియేషన్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు, ఆర్ if you talk about different organizational paranga mana koncham different ga mana principles different ga undachu, but our ultimate goal at the end is to get a functional women commission for Telangana. Yes, that is our probably solo motive as on date. Daniki కొన్ని ఏవైతే స్టెప్స్ మనం అందరం కూడా డిఫరెంట్ లెవెల్స్ లో తీసుకుంటున్నామో దాన్ని కాంగ్రిగేటెడ్ గా ఒక ప్లేస్ లో తీసుకురావాలనేటువంటి ఒక నోబెల్ కాజ్ అయితే వాంకర్ మ్యాటర్స్ కానివ్వండి, ఆలిస్ ఫెరర్ కానీ తీసుకుంటున్నారు. సో ఐ కంగ్రాచులేట్ బోత్ ఆఫ్ దెమ్ ఆన్ దట్ ఫ్రంట్ బికాస్ యూ గైస్ ఆర్ డూయింగ్ అన్ అమేజింగ్ జాబ్. I should tell you, yesterday when I got arrested and the visuals came out, honestly I didn't even tell Swati or nenu Wonka matters వాళ్ళెవరికి కూడా డైరెక్ట్ గా నేను ఎక్కడ కూడా వాళ్ళకి చెప్పలేదు. బట్ దే ఆర్ ఆల్ సో మన అందరినీ కూడా అంటే ఈ ఇష్యూ మీద మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎంత ట్రాక్ పెట్టుకున్నారు అని అంటే ఎవ్రీ సింగిల్ మూమెంట్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఆన్ దట్ ఇష్యూ మనకి ఏమవుతుంది, అసలు ఆ మూమెంట్ లో ఎక్కడికి ఏం జరుగుతుంది, ఆ ఈవెంట్ అనేటువంటి చాలా బాగా ట్రాక్ చేస్తున్నారు వాళ్ళు. Yesterday night till almost 12:30 in the night, Twitter handles lo this thing was ringing. Wonka Matters Twitter handles lo this thing was ringing that one of the activists, see, let's not talk about TDP or let's not talk about Congress or let's not talk about Janasena or AAP or anything here. It's about a woman being arrested for asking for a women commission in Telangana. అది నేను ఒక్కదాన్నే కాదు, ఇది వరకు కూడా మన అందరం చాలా మంది, కృష్ణకుమార్ గారికి కూడా తెలుసు, రేఖ గారికి తెలుసు, because I don't know a couple of other people, so I'm sorry I might not take your names, but ఆ ప్లాట్ఫామ్ నేను ఇండిపెండెంట్ యాక్టివిస్ట్ గా ఉన్నప్పుడు కొన్ని ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళతో పాటు ఈ విషయం మీద వర్క్ చేశాను కాబట్టి వాళ్ళ పేర్లు తీసుకోగలిగాను. దాకరన్న కూడా తెలుసు. ఇట్లా మనం తీసుకున్నప్పుడు చాలా సార్లు we have been trying to create that ignite, that spark క్రియేట్ చేయడానికి ట్రై చేశాము. కానీ ఎస్, ఒక సిమిలర్ ఒక సింగిల్ ప్లాట్ఫామ్ కావాలన్నటువంటి ఒక అవసరం అయితే ఇవాళ రోజు ఉంది. నిన్న అంటే ఆల్మోస్ట్ బ్రీఫ్ ఇవ్వాలి అని అంటే ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి ఈ విషయం మీద ఆన్ అండ్ ఆఫ్ గా గవర్నమెంట్ మీద ఒక ప్రెషర్ క్రియేట్ చేయడానికి డిఫరెంట్ గా గవర్నర్ ని కలవడానికి ఒక అటెంప్ట్, సిఎస్ ని కలిసాము, తర్వాత స్టేట్ వైడ్ గా ప్రతి చోట we were trying to give memorandums to the statues of Dr. B.R. Ambedkar garu. Yesterday we tried the same thing here. కాకపోతే I'll tell you one thing అండి, నిన్న అక్కడ when we were sitting on ఆ ట్యాంక్ బండ్ మీద అక్కడ కూర్చున్నప్పుడు ఇవాళంటే వర్షం పడింది కానీ నిన్న విపరీతమైన ఎండ ఉంటుంది. ఆ ఎండలో కూర్చుంటే కూడా ఓకే ఏదో అరుచుకుంటారు పోతారు, 10 మంది మహిళలు ఉన్నారు, 15 మంది మహిళలు ఉన్నారు, అరుచుకుంటారు పోతారు, ఇంకెంతసేపు ఎండలో కూర్చుంటారు అంటే దే ఆర్ లెటింగ్ us dry ourselves down, but not even ఏ టాపిక్ మీద వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది కూడా హైయర్ అప్ కి వెళ్ళట్లేదు. దట్స్ ది ఎంటైర్ పాయింట్, దట్స్ ది రిజెంట్మెంట్ కానీ ఆ డిసెంట్ కానీ ఆ హయ్యర్ వాళ్ళకి వెళ్ళాలి. హైరార్కికల్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు వెళ్ళేటువంటి ఒక అటెంప్ట్ కూడా జరగట్లేదు తెలంగాణలో. దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ వరీసమ్. ఇంకోటి ఏంటి అని అంటే ఎస్, మెయిన్ స్ట్రీమ్ మీడియా అండ్ రెస్ట్ ఆఫ్ వాట్ ఎక్సెప్ట్ ఫర్ సోషల్ మీడియా దెర్ ఇస్ నో కవరేజ్ ఆఫ్ in this regard. Not only ఇప్పుడు Wonka Matters వాళ్ళు couple of events ఇద్దరు వరకు కూడా తీసుకున్నారు. ADP is taking up it వరకు they are known by the mainstream media and let అంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఖచ్చితంగా ఎక్కడొక్కడ హైలైట్ అవ్వాలి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎప్పుడు హైలైట్ అవుతుంది అంటే when we all come on a similar platform and our strength is shown. And as Swati very validly said, మనం సెపరేట్ గా ఫైట్ చేస్తుండేటప్పటికి అది కనపడట్లేదు. తెలుగుదేశం ఫైట్ చేస్తుందంటే తెలుగుదేశం ని సింగిల్ గా కొడదాం, కాంగ్రెస్ ఫైట్ చేస్తుందంటే కాంగ్రెస్ ని సింగిల్ గా కొడదాం, లేదా వాంకమ్ ఫైట్ చేస్తుంది అంటే వాళ్ళని సింగిల్ గా కొడదాం. ఇట్లా సింగిల్ గా టార్గెట్ చేయడానికి వాళ్ళకి ఒక అవకాశాన్ని ఇస్తున్నాం.
probably we all should come down together and chalk out a clear-cut path for, let's say, a roadmap basis here. Probably for the next, let's assume for the next 2 months, 3 months, ఒక roadmap collective గా వేయాలి. Individual గా ఎవరికి వాళ్ళు, if you want to go by the party lanes, if you want to go by our organizational lanes, that's a different story. But collectively, we should probably, you know, we should call it a congress, you know, Congress should call it a congregation of women, లేకపోతే ఒక forum ఏదో తీసుకొచ్చి, we all should be, you know, on a single platform, and we should announce that we will fight. This body will exist till Telangana gets its women commission. Probably, and I might not be able to streamline it properly, but I think most of you got my point when I said we all should come on a single platform. Individual గా మనం చేసుకుంటూనే, that's a different story. అది చేస్తూనే ఉంటాం. కానీ కలెక్టివ్ గా మన స్ట్రెంగ్త్ చూపించడానికి let's all form probably a congregation or లేకపోతే ఒక similar ఒక single platform with 10 members on board or something like that. This is my idea. Basically, I don't know, it's opinion, and I'm looking forward to further more suggestions from the elite panel out there. Thank you, ma'am. Actually, this is what we wanted to listen to. ఎందుకంటే without having a roadmap, మన efforts చాలా haphazard గా ఉంటున్నాయి. Maybe setting ourselves a target next 3 months or 6 months, we should get the body, or at least we should get some clear-cut picture on why the body is not constituted. So something on those lines is very important. మీరు అన్నట్టు వర్కింగ్ ఆన్ అవర్ ఓన్ ఐడియాలజీస్ ఎజెండాస్, దట్ హ్యాపెన్స్. ఇప్పుడు ఉమెన్స్ కాకస్ అని యుఎస్ లో ఉంటుంది. డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ లో వర్క్ చేస్తారు అందరూ. ఎవరి పొలిటికల్ పార్టీ ఎజెండా వాళ్ళు పుష్ చేసుకుంటూనే ఉంటారు. బట్ స్టిల్ దే వర్కింగ్ ఆన్ గెటింగ్ సమ్ లెజిస్లేషన్స్ ఆర్ సమ్ కమిషన్స్ ఎరెక్ట్. సో I think that's very important for us to do as well, particularly because the government is hell-bent on not listening to women. So much more important on why we collectivize and make a voice heard. Thanks, ma'am. Thank you so much. Let's just try and listen to Priyanka and Charan on how Vamka Matters has been taking it so far. So Vamka Matters ane campaign 2 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఆల్మోస్ట్ 30,000 మంది సిగ్నేచర్స్ పెట్టారు ఒక ఫంక్షనల్ విమెన్స్ కమిషన్ కావాలి అని చెప్పి. చాలా ప్రోగ్రామ్స్ చేశారు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశారు, అండ్ ఏంటిది నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ సెషన్స్ ఇచ్చారు. అసలు ఉమెన్ కమిషన్ ఎందుకు కావాలి, ఉమెన్స్ కమిషన్ యొక్క స్పెషల్ పవర్స్ ఏంటి. సో దే డిడ్ ఎ లాట్, చాలా ఎఫర్ట్స్ పెట్టారు. సో వీ హ్యావ్ టు లిజన్ ఫ్రమ్ దెమ్ ఆన్ వాళ్ళ రోడ్ బ్లాక్స్ ఏంటి, అండ్ విచ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ డూ యూ నీడ్ టు గో ఫార్వర్డ్, అండ్ హౌ కెన్ వీ ఆల్ హెల్ప్ యూ ఇన్ దిస్ జర్నీ. యా, Priyanka and Charan, off to you guys. Thank you so much, Swati, and it was great hearing Josna, Professor Josna. I mean, it's always energizing when we listen to ma'am. I mean, because the last webinar that we had, it was very shocking in a way for us. Like, why didn't we know her before? Because these are something on the same lines we were thinking. That's how this campaign started. Why doesn't women commission matter? Because there are like half of the women are, most of the women are there and there, politics, but there's no one out there talking about women's commission. And also there is so throughout this journey, like once when we came across some senior activists who were actually working on different women issues and all that. So there was this question that came up a lot of times: how does women commission, how did it even make a difference before? And how did it, how it lost, how did the women commission lose its, hello? Priyanka, go on. Yeah. How did it lose its, that functionality, that effectiveness, or was it there before? And we had so many questions. It was just like, why Spooty? So Spooty started Vamka Matters campaign. So why we started this was as a inquisitive women of Telangana. Why don't we have a commission in place? Like, we learn about a commission and what are its roles, its functions. We know that there are 15 functions and we know all of this, but when it comes to reality, we don't actually see if it's functioning
in our state. We just think that it is just like any other body. It is existing. So when we got to know there's no chairperson, we thought government is going to, recruit someone. So we thought a petition would be a pressure, like, a pressure wherein, government would take it forward. But that didn't happen. So that's why we went on to bring a tweet-a-thon and then, bring pressure on the government about this. And after that, we started making a social media platform wherein our voice is able to reach many other youth just like us, youth and women, irrespective of age. So, I mean, there are many things that happened during this campaign that made us aware that not many people know that a women commission exists for every state. I mean, common people. So that's how we started our orientation, wherein we made everyone who is in the group, who is part of WOMCOM Matters, who wants to know about the campaign, made them read the act. And when they were reading the act during the orientation session, it was so fascinating for them and even for us to know and understand all these functions. Like, they have it when it comes to women commission, most of them think that it is just grievance redressal that the women commission has, but that's just one power of the one function of this body. So there's like, the women commission recommends remedial legislative measures. There's it has a power to review constitutional legal safeguards for women, and also advise government on all policy matters affecting women. So it is more like an umbrella that covers women totally, and they look into everything with respect to women. So why isn't everyone asking about it? Why isn't anyone talking about it? So that's when we got to know that it is more politicized and all that. But still, there are so many women out there. Why can't we overlook all these boundaries of different sectors or anything, and take it forward to make it more inclusive, and also bring more people in? So this is how the campaign has been going, and this is the first and most basic two demands of WOMCOM Matters has been that we need a women commission, functional women commission in place, and also we need an online portal for the same. So if we see, there are examples of effective women commission like Delhi Women Commission, which in which the the commission sent 10,000 notices across. So as it being a quasi judicial, it has quasi judicial powers, being a power of a civil court. So it is something like a court sending a notice, and everyone has to respond to that notice. So not just that, they have online website wherein a woman can file a complaint anonymously, and also there'll be updates of events that are going on, any workshops that are in going on, or anything that is going to take place. So they are very proactive. So why don't we have a women's commission like that? In these past 2 years, we have seen so much of crime, so much of inequality, and also much more important during this time of COVID, where women are more suppressed, like the marginalized gender are more subject to violence and different kinds of inequalities and disparities. I think this is much more important for us, all of us, to come together and take it forward, and ask our Telangana government that women matter. Because women, I don't see much of women in assembly. I mean, their voice being, heard. But I think it should be heard, because women matter, and we need to make everyone see that. So that is what the campaign is all about, to create a platform, to create a space for women to grow and take it forward. And obviously, as a collective, obviously it can't be that we'll be there forever, but a body such that, like a women commission, if it is placed, I mean, it is like a it is going to work from grassroots level, and it is going to be there for a long time. So I think that is something that we can ask for. And I really would like to know everyone's opinion on the same, about, like, why women's commission matters. What is their opinion, all the panelists? And also over to Srichel. Sorry, I'm a bit
I'm a bit outside. I'm just listening. Okay. I'll speak in a bit. I'll speak in a bit. Okay. Okay. Thank you. Yeah. Thank you. Yeah. Over to you, Swati. Yeah. Yes. So essentially, Priyanka చెప్పిన దానిలో టూ మేజర్ పాయింట్స్ నాకు అనిపించినవి ఏంటి అంటే, ఉమెన్స్ కమిషన్ ఈజ్ లైక్ దట్ ఆల్ ఎన్కాంపసింగ్ అంబ్రెలా ఆర్గనైజేషన్. సో చాలా మంది అడగచ్చు మనకి మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు ఒక కమిషన్ ఎందుకు అని చెప్పి. బట్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆల్రెడీ గవర్నమెంట్ వే. సో గవర్నమెంట్ చేసే పనుల్ని గవర్నమెంటే సమర్థించుకుంటున్నట్టు ఉంటుంది మనం వాడి చేతిలో పవర్ ఇస్తే. సో వి నీడ్ అ బాడీ విచ్ ఇస్ a little bit away from government, but can know that people can reach to make government accountable on women's issues. And So one government, yeah, one Priyanka. point here. So why we have women commission? Like as we have all commissions for different marginalized and vulnerable sections. So for them to come here from to this level where all the normal people are there, these commissions help to uplift them to that level. So for them to be able to reach that level, I think that's what commission facilitate, and ministries and all work in policy implementation, whereas women commission looks into all this, whether it is actually affecting or it is working in place or not, it is actually functioning well or not, the policy is reaching the women or not, different things. Yeah, sorry to interrupt. Hey, no, that's okay. Yeah, యాక్చువల్లీ అది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ ఏంటి అంటే, ఇప్పటిదాకా ఉమెన్స్ కమిషన్ అన్నది మోస్ట్లీ పొలిటిసైజ్ అయిపోయింది ఇష్యూ. సో చాలా పొలిటికల్ పార్టీస్ కూడా ఓకే ఎనీవే అది పొలిటికల్ ఇష్యూనే కదా, ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు అపాయింట్ చేయకపోవడం నార్మలే కదా అని చాలా ఈజీగా తీసుకున్న ఇష్యూ. బట్ ఇది అంత ఈజీగా తీసుకోవాల్సిన విషయం కాదు. ఎందుకంటే మనం ఒక క్రైమ్ జరిగిన విమెన్ కి అగేన్స్ట్ గా ఎంత మొబిలైజ్ అవుతున్నాము, అండ్ రెగ్యులర్ గా మనకి విమెన్ అగేన్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్ కానివ్వండి, ఇప్పుడు ప్రియాంక అన్నట్లు లాక్డౌన్ లో విమెన్ ఫేస్ చేసిన డొమెస్టిక్ వైలెన్స్ కానివ్వండి, ఎన్ని దిస్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఇష్యూస్ ఫేసింగ్ విమెన్. అండ్ నాకు తెలిసి ఒక్క బాడీ కూడా సరిపోదు ఇవన్నీ ట్యాకిల్ చేయడానికి. ఎంతమంది కలిస్తేనో నాకు తెలిసి విమెన్ ప్రియాంక అన్నట్టు ఆ లెవెల్ కి రీచ్ అవ్వగలుగుతారు. సో ఒక ఆర్గనైజేషన్ దాన్ని మ్యాండేట్ చేసిన ఆర్గనైజేషన్ వర్క్ చేయట్లేదు అంటే వీ కెన్ జస్ట్ ఇమాజిన్ ఇన్ విచ్ డైరెక్షన్ వీఆర్ గోయింగ్. సో ఆల్ ద మోర్ నెసెసరీ ఫర్ అస్ టు బిలీవ్ దట్ ఈ ఆర్గనైజేషన్ పొలిటికల్ కాదు. ఇది ఒకవేళ పొలిటికల్ టోన్స్కి వెళ్తే దాన్ని డీపొలిటిసైజ్ చేసి సిటిజన్స్ దాన్ని సీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మనకి కావాలి, గవర్నమెంట్స్కి అక్కర్లేదు. వీ నీడ్ ఇట్. So all the more important to depoliticize it and make it a citizens body which is answerable to citizens. So thank you, Priyanka. You've been doing great job on that front. I would ask Dayakar garu to share his experience. Sir Congress party nunchi vacharu. He's been working with marginalized communities and he's seen as a representative of those voices which are unheard. So సార్ మీరేమనుకుంటారు, వై డోంట్ వి హ్యావ్ ఎ ఫంక్షనల్ కమిషన్? ఏం చేయాలంటారు? వాట్ ఎల్స్ ఆర్ వి డూయింగ్ రాంగ్? యా, గుడ్ ఈవినింగ్ అందరికి కూడా. ముందుగా కంగ్రాచులేషన్స్ నిన్న అరెస్ట్ అయిన జ్యోత్స్న గారికి. ఎందుకంటే మొట్టమొదటిగా మహిళల కొరకు పోరాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నా కూడా ఒక రికగ్నిషన్ వస్తున్న పరిస్థితిని మనం సంతోషంగా స్వీకరించాల్సిన సమయం ఇది. అయితే తెలంగాణ ప్రాంతంలో, ప్రత్యేకించి హైదరాబాద్ పాత రాష్ట్రంలో మహిళా చైతన్యం చాలా గొప్పది. అది చాకలి ఐలమ్మ రూపంలో ఉండని, దుర్గాబాయి దేశ్ముఖ్ రూపంలో ఉండని, లేదంటే సరోజిని నాయుడు కానీ, లేదు ఆరుట్ల కమలాదేవి. అయితే ఒక ఉద్దేశపూర్వకంగానే ఈ 6 సంవత్సరాల కాలంలో మహిళా కమిషన్కి సంబంధించిన ఊసు లేకపోవడం అనేది చాలా విచారకరం. రాజకీయ పార్టీలుగా మేము కూడా ఎన్నోసార్లు ఎత్తినా మీరు అన్నట్టుగానే అది రాజకీయ అంశంగా మారిపోయిన పరిస్థితి ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా అది కాన్స్టిట్యూషనల్ రైట్. అది కేసీఆర్ గారో లేకపోతే జగన్ గారో మోడీ గారో ఇది వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వేసేదో, వాళ్ళ అవసరాల కొరకు వేసేదో, ఇంకో రాజకీయ పార్టీ ప్రయోజనం కొరకు వేసే అంశం కాదు. రాజ్యాంగం మహిళలకు ఇచ్చిన హక్కును కాలరాసే హక్కు ఎవరికి లేదు. సో వేయకపోవడాన్ని కూడా ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉంది. అది న్యాయ పోరాటం మనం ఇప్పుడు హైకోర్టులో కానీ మిగతా ఎక్కడైతే జ్యుడిషియరీ ఉంటుందో మనం అక్కడ ప్రయత్నం చేయొచ్చు. ఒకటి. రెండవది ఏంటి, ఇలా ఒక మహిళనే ఈ రాష్ట్ర గవర్నర్. సో మనమంతా కలిసి, మీరంతా అనట్లే, మనమంతా కలిసి, ఇదేదో మహిళలకు సంబంధించిన అంశమే,
మహిళలే చేసుకోవాలనే ఉద్దేశం తప్పు. మహిళా కమిషన్ ఉండడం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రొటెక్షన్. అది పురుషుల బాధ్యత, అది మహిళల బాధ్యత, కేవలం మహిళలదే కాదని నా యొక్క అభిప్రాయం. నేను ఈ మధ్యన ఒక సమావేశంలో కలిసినప్పుడు జ్యోత్స్న గారు, రేఖ గారు కూడా ఉండే, మీరు ఒక మహిళా అసెంబ్లీని ఏర్పాటు చేయండి, పార్టీలకు అతీతంగా, ఏ వర్గాలకు అతీతంగా ఒకటి చేసి అసలు వాట్ ఈస్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ది ఉమెన్స్ అనేది ఒకటి చాక్అవుట్ చేసుకోండి అన్నప్పుడు, మేము మహిళా కమిషన్ కొరకు ఒక ప్రయత్నం చేస్తున్నాం, మీరు సహకరించాలని చెప్తే, ఎస్ అది డెఫినెట్గా అది ఇంపార్టెంటే, అది చేయాల్సిందే. కానీ తెలంగాణ ప్రాంతంలో ఒక కోటి జనాభా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. ఆ 1 కోటిలో అంటే దాదాపు 50 లక్షల మంది పైచిలుకు మహిళలు ఇక్కడ హైదరాబాద్లోనే వివిధ రకాల సమస్యలతో, వివిధ రకాల అంశాలతో హైదరాబాద్ ప్రాంతంలోనే సతమతం అవుతున్న స్థితి. రెండవది 60 మండలాలు రూరల్ తెలంగాణలో ఏజెన్సీ ప్రాంతం ఉంటుంది. అక్కడ అసలు మహిళా హక్కులు లేవు, మానవ హక్కులు లేవు. ఆ గోండులు కానీ, గుత్తికోయలు కానీ, లేకపోతే ఏదైతే బంజారా కానీ ఆ కమ్యూనిటీలకు సంబంధించిన మానవ హక్కుల అనడం కనుక గమనిస్తే చాలా క్రూరంగా ఉంటుంది. సో మీ పోరాటం మహిళా కమిషన్ ఏర్పాటుతో పాటు ఈ తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున మహిళలకు అన్యాయం చేయడానికి ఒక పద్ధతి ప్రకారం కుట్ర జరిగే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి దీని సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల్లో మహిళా వివక్ష మీద ఒక మహిళా అసెంబ్లీ లాంటిది మీరు అందరు కూడా ఏర్పాటు చేసుకుంటే, దాంట్లో వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానీ, వివిధ సంఘాలకు మీరు అన్నట్టుగా సివిల్ సొసైటీ నుంచి కానీ, ప్రజా సంఘాల నుంచి కానీ పెద్ద ఎత్తున మద్దతు రావడమే కాదు, ఎన్నో మరుగున పడుతున్న అంశాలు ఉన్నాయి. మీ ఈ మధ్యనే మీకు దిశా చట్టం రాని, లేకపోతే సి టీమ్స్ ఉండని, లక్షల నిఘా కెమెరాలు ఉండని, ఎన్ని అకృత్యాలు జరుగుతున్నాయి అనేది మనకు మీడియాలో వస్తున్న కథనాలే మనకు చెప్తున్నాయి, కానీ తెలియనివి ఎన్నో. సో సొసైటీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మహిళల మీద పెద్ద ఎత్తున దాడులు జరగడానికి కారణం ఏంటి? చిన్న రాష్ట్రాలు అయిన తర్వాత ప్రొటెక్షన్ ఇంకెక్కువ పెరగాల్సిన స్థితి నుంచి ఎందుకు పెరుగుతున్నాయనే కోణం కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకటి సోషల్ మీడియాతో వస్తున్న సమస్యలు, రెండవది ఈ ఆధిపత్య ధోరణి అనేది అంతకంతకు పెరుగుతుండడం అనేది మనం సీరియస్గా తీసుకోవాలి. అంటే రాజ్యాంగం ఇచ్చిన సమానత్వపు హక్కుకు భిన్నంగా 74 సంవత్సరాల తర్వాత కూడా లింగ వివక్ష మీద మనం భారతదేశంలో మాట్లాడుకోవాల్సిన స్థితి ఒకటైతే, చైతన్యవంతమైన నేలలు కూడా మీన్స్ తెలంగాణ ప్రాంతం లాంటివి కానీ, హైదరాబాద్ లాంటివి కానీ, ఎప్పుడో అసలు ఆ ధైర్యాలన్నీ కూడా చూసి మేము మల్లు స్వరాజ్యం గారు కానీ వారు మాకు ప్రత్యక్షంగా నా నియోజకవర్గం తుంగతుర్తి నియోజకవర్గం వారిని చూసి మేము అసలు అదొక ఏమంటాం, ఒక ఫ్యాన్ గా ఒక మహిళా ధైర్యాన్ని, మహిళా చైతన్యాన్ని చూసి గర్వపడే విధంగా ఉండే స్థితి నుంచి మనము ఏంది ఇన్సెక్యూరిటీతో ప్రొటెక్షన్ కొరకు బెగ్ చేసుకోవాల్సిన స్థితి చాలా దయనీయమైంది. నేను చూస్తున్న నా పిల్లల్ని కూడా పెంచే స్థితిలో సమానత్వం కంటే ఎక్కువగానే పెంచాలనే ఆలోచన ఉంటుంది నాకు. కానీ తెలంగాణలో రోజుకు భిన్నంగా మారుతున్న పరిస్థితి. చాలా ఎడ్యుకేటెడ్ యూత్ ఉంటారు, ఎవరు అమ్మాయిలు కానీ లేకపోతే ఉమెన్స్ కానీ, వాళ్ళు సఫర్ అవుతున్న తీరు, నా దగ్గరికి వస్తున్న అంశాలే నేను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అంటే సమాజం ఇంకా ఎంతో మారాల్సిన స్థితిని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉమెన్స్ కమిషన్ కావాలని ఎందుకు అనుకుంటున్నాం? సమస్యలు వస్తే పరిష్కారానికి ఒక వేదిక లేకపోవడం అనేది సమస్యగా చూసే ఉమెన్స్ కమిషన్ అనుకుంటున్నాం. బట్ ఒక సివిల్ సొసైటీ, ఒక నిఘా ఈరోజు ఇంత ఉన్నప్పటికీ కూడా అకృత్యాల పెరుగుదల చూసి నిజంగా సిగ్గుపడాల్సిన స్థితి వస్తున్న పరిస్థితి ఉంది. అందుకే రాజకీయ చైతన్యం ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు జ్యోత్స్న గారు కానీ మిగతా మాకు కలిసిన బయట రాజకీయాల్లో తిరిగే మహిళల్ని చూస్తే గర్వపడుతుంటాం. ఎందుకంటే రాజకీయ చైతన్యం మిగతా చైతన్యాలను బూస్ట్ ఇస్తుంది. అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాధికారం అనేది కీ సోర్స్. ఎందుకు ఈ ఏమంటాము ఆ సామాజిక చైతన్యం లేకుండా, సేవ గుణం లేకుండా రాజకీయాల కమర్షియల్ గా వచ్చే వాళ్ళతో మహిళా సమాజానికి ఎక్కువ మేలు జరగదు. నేను మొన్న మాట్లాడుతున్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ తర్వాత మహిళ అంటే జ్యోత్స్న గారు ఫీల్ అయింది. ఎస్, హాఫ్ ఆఫ్ ది సొసైటీ కాదు, మొత్తం సొసైటీని ఒక గాడిలో పెట్టగలిగే మహిళకు, నిజాయితీగా పరిపాలించే దమ్ముండే మహిళకు
దన్నుగా మీరందరూ కూడా ఒక కార్యాచరణ రూపొందించాలి. దాంట్లో మేము కార్యకర్తలుగా మీ వెనుక బెంచ్లో చివరి బెంచ్లో కూర్చోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మాలాంటి వాళ్ళం ఇలాంటి కార్యక్రమాలకు మద్దతునిస్తే మరింత మాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్, మాకేమి ప్రచారాలు అక్కర్లేదు, మీ ఆలోచనలకు రూపం ఇచ్చే, మీ ఆలోచనలకు కార్యాచరణలు ఇచ్చే భాగంగా మా కార్యకర్తలను కూడా మీతో కలిపి పని చేయించడానికి. ఇప్పుడు ఏంటిది, ఇది ఒక ఎన్జిఓ మాదిరిగానో ఒక సివిల్ సొసైటీ చేస్తున్న ఉద్యమం మాదిరిగా కాకుండా అన్ని వర్గాలను కలిపి ఒక మహిళా చైతన్యంతో కూడిన ఒక కార్యాచరణ ముందుకు తీసుకుపోతే నా వంతు కృషి మీ అందరికి కూడా అందిస్తా. అన్నిటికంటే ముఖ్యంగా నేను రాజకీయ విమర్శలు చేయను, కానీ అంటే టిఆర్ఎస్ అని, లేదంటే వైసీపీ అని, టీడీపీ అని, కాంగ్రెస్ అని, ఇది కాదు. మహిళ ఈరోజు సఫరర్గా కొనసాగుతుండడం మాత్రం మనం అంతా కూడా సిగ్గుతో తనవల్చుకోవాల్సింది. దీంట్లో లింగ విభేదం కూడా లేదు. ఎందుకంటే చదువుకున్న ప్రతి ఒక్కరం కూడా దీంట్లో ఆలోచించినప్పుడు ఎన్నోసార్లు అనిపిస్తుంది, ఇంకా ఈ అణిచివేతకు, బానిసత్వానికి ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనకి ఎన్ని చట్టాలు వచ్చినాయి, గృహహింస చట్టం వచ్చింది, నిర్భయ చట్టం వచ్చింది, ఇంకేదో చట్టం వచ్చింది, కానీ ఒక మహిళ సెక్యూర్గా ఇంకా మన ముందు కనిపించట్లేదు. అది ఎంత మేరకు ఆ చైతన్యం వచ్చింది అని అంటే నా దృష్టిలో ఒక 10-12% మంది ఆ ధైర్యాన్ని పుణికిపుచ్చుకోవచ్చు కాక, కానీ ఇప్పటికీ నలిగిపోతున్న సమాజానికి ఒక దిక్సూచిగా మీరు ఒక కార్యాచరణ తీసుకోవాలి. అది మహిళా కమిషన్ నుంచి మొదలు కావాలి. ఈ తెలంగాణ రాష్ట్రం మిగతా 28 రాష్ట్రాల కంటే భిన్నమైన ఒక సామాజిక చైతన్యాన్ని, నేను ఎందుకు ఈ మాట అంటున్నంటే దీని మీద కొంత స్టడీ చేసిన, నేను డిస్క్రిమినేషన్ ఇండియా మీద యుఎన్ఓలో ఒక సమావేశం కొరకు నేను ప్రయత్నం చేసిన. జూన్ 20th అట్లా నాకు సమయం ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా కోవిడ్ వల్ల అది పోస్ట్ పోన్ అయింది. మేబీ అది నెక్స్ట్ ఇయర్ కానీ ఇంకో నెక్స్ట్ ఇయర్ కానీ పెట్టవచ్చు. అంటే భారతదేశంలో ఉన్నంత లింగ వివక్ష ఇంకో దేశంలో లేకపోవడం, మనం చరిత్ర నుంచి కొన్ని అంశాలను తీసుకొని ఇది మూలాల నుంచి మార్చాల్సిన పరిస్థితిని మనం ఆలోచించాల్సిన అవసరం. దాంట్లో మీరు ఎవరి ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ పెంచినా, జాతీయ స్థాయిలో కూడా ఇప్పుడు చాలా మంది మేము తిరుగుతున్నాం, చాలా మందితో కలుస్తున్నప్పుడు చూస్తున్నాం కదా, ఢిల్లీ స్థాయి చైతన్యాన్ని హైదరాబాద్ చైతన్యాన్ని మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా తీసుకొచ్చే ఒక ప్రయత్నం కనుక మీరు చేస్తే డెఫినెట్ గా నా వంతు సహకారాన్ని నేను మీకు అందించడానికి సిన్సియర్గా మీకు ఏమంటాం దాన్ని నేను అప్పీల్ చేస్తున్నా. అప్పీలే అనుకోండి. మీరు చేసే పోరాటానికి నేను అప్పీల్ చేస్తూ నేను కూడా మీతో కలిసి ఉంటా అని చెప్పి మరొకసారి ఇప్పుడు ఆఫ్లైన్ కూడా కలిసే కార్యక్రమం ఇంకొక 1 month తర్వాత ఉండొచ్చు కాక, కోవిడ్ తర్వాత. అఫ్ కోర్స్ ఈరోజు వర్షం రాబట్టి మీరు అనుకున్న ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ అయి ఉండొచ్చు, కానీ ఒక వేదికను మాత్రం డెఫినెట్ గా ఫోరా ఏమనుకుంటారో మీరు అనుకోండి, దాన్ని తయారు చేయండి. దానికి అన్ని పార్టీలను, సామాజిక శక్తులను కూడా సమీకరించే ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుంది. మీ ఆలోచనలో నవాలిటీ ఉన్నది, మీ ఆలోచనలో సిన్సియారిటీ ఉన్నది, మీ ఆలోచనను కార్యాచరణకు తీసుకుపోనే ఒక యంత్రాంగాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో చాలా మంది సమాజం అంతా కూడా మీకు సహకరించే ఒక అవకాశం లేకపోలేదు. డెఫినెట్ గా ఇది పోతున్న కొద్దీ, కంటిన్యూ అవుతున్న కొద్దీ మీ వెంట ఉండి మీతో కలిసి పనిచేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Thank you so much. Swati, I just have a small add-on here. Please. If you permit. Yeah, please. Yeah. యాక్చువల్ గా ఇందాక దాకరన్న చెప్పినట్టుగా అందులో ఒక చిన్న యాడ్ ఆన్ ఏంటి అంటే, మొన్న ఇది కూడా నేను వాంకమ్ మ్యాటర్స్ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ నుంచే తీసుకున్నా. సారీ ఫర్ స్టీలింగ్ ఫ్రమ్ యూ గైస్. బట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, లిటరల్ గా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కన్నా కూడా అధమ స్థానంలో, అంటే ఆల్మోస్ట్ ఒక ప్రాబ్లీ కింద నుంచి ఒక 4-5 స్థానంలో ఉన్నాం మనం. ఎక్కడ అంటే రేషియో, మేల్ అండ్ ఫీమేల్ లింగ నిష్పత్తి రేషియో ఏదైతే ఉందో, మేల్ అండ్ ఫీమేల్ రేషియోలో మనం వీఆర్ at 20th లెవెల్. అంటే ఇందాక అన్నది అదే, ద డిస్క్రిమినేషన్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఏ లెవెల్లో ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. నిన్న కూడా నన్ను ఎప్పుడైతే అరెస్ట్ చేసిండ్రో, ఎంత అంటే ఈ విషయం మీద ఫైట్ చేస్తున్నారు మీరు. దే ఆర్ టేకింగ్ ఇట్ సో లైట్లీ, యూనో. అంటే ఏ విషయం మీద ఫైట్ చేస్తున్నారు మీరు, ఇదేంటి ఇది ఒక ఇష్యూనా అన్నట్టు చూస్తున్నారు. నా కౌంటర్ పార్ట్స్ కూడా చాలా మంది ఉన్నారు, ఏ విషయం మీద ఫైట్ చేస్తున్నారు మీరు, ఇంకేదైనా గట్టిగా తీసుకొని ఉంటారు అంటే ఇది గట్టి ఇష్యూ కాదా. నేను ఐ వాజ్ సర్ప్రైజ్డ్ బికాస్ అక్కడ చాలా క్లియర్ ఏ ఇష్యూ తీసుకున్నారు మీరు, దీంతో మీకు ఏం మైలేజ్ వస్తుంది అంటే మైలేజ్ కోసం కాదు కదా,
ఇట్ ఈస్ ది నీడ్ ఆఫ్ ది అవర్ అనేటువంటిది అర్థం కావట్లేదు ప్రజలకి. వీఆర్ నాట్ టచింగ్ ది మాసెస్ దట్ ఇట్ ఈస్ ది నీడ్ ఆఫ్ ది అవర్. ఇంకొక విషయం ఏంటిది అని అంటే, ఐ వాజ్ ఇంజూర్డ్ యెస్టర్డే అండ్ అంటే పోలీసుల్లో కూడా ఎంత దే జస్ట్ నాట్ కన్సిడరింగ్ దట్. నేను ఇంజూర్ అయినా కూడా కనీసం ఫస్ట్ ఎయిడ్ చేయాలి అనేటువంటి మినిమం కామన్ సెన్స్ కూడా లేదు అక్కడ. అంటే దే జస్ట్ ఆర్ థింకింగ్ దట్ ఇట్స్ జస్ట్ అనదర్ అరెస్ట్, టేక్ హర్ అవే అంతే తప్పించి when you are arresting, when you are probably detaining, not arresting, detaining a woman, what are her rights అనేటువంటిది కూడా తెలవాలి కదా. ఇవన్నీ ఎవరు చెప్పాలి? ఇవన్నీ చెప్పేటువంటి ప్లాట్ఫామే విమెన్ కమిషన్. మనకి ఇందాక దాకరన్ అన్నట్టు ఎక్కడన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఏదన్నా అమ్మాయికి ఏదైనా ఇబ్బంది అయితే ఎక్కడికి వస్తారు వాళ్ళు? విమెన్ కమిషన్ దగ్గరికి రావాలి. కానీ ఎవరైతే ఒక గొంతు వినిపిస్తున్నారు, అది తీన్మార్ మల్లన్న కావచ్చు, దాకర్ గారు కావచ్చు, లేదా రేఖ గారు కావచ్చు, లేదా జ్యోత్స్న కావచ్చు, లేదా స్ఫూర్తి కావచ్చు, లేకపోతే కృష్ణకుమారి కావచ్చు, ఆర్ వాట్ నాట్, ఇట్లా ఎవరెవరు ఎక్కడెక్కడ కొంచెం గొంతులు వినిపిస్తున్నాయో వాళ్ళ దగ్గరికి విక్టిమ్స్ వస్తున్నారు. బికాస్ దే డోంట్ హ్యావ్ అ ప్లాట్ఫామ్. ఇట్స్ నాట్ బికాస్ దే బిలీవ్ ఆర్ దే థింక్ దట్ జ్యోత్స్న విల్ డూ వండర్స్ ఆర్ దాకర్ ఆర్ సంబడి ఎల్స్ విల్ డూ వండర్స్. బికాస్ దే డోంట్ హ్యావ్ అ ప్లాట్ఫామ్, దే ఆర్ కంపెల్డ్ టు గో టు పీపుల్. అందుకే మన 139 ఏదైతే ఇష్యూ అయిందో అక్కడ కూడా జరిగింది అదే. బికాస్ షీ డిడ్ నాట్ హ్యావ్ అ ప్లాట్ఫామ్. షీ వాజ్ ఇన్ఫాక్ట్ ఆ తర్వాత ఆమె మీద జరిగినటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ వాజ్ బ్రూటల్. ఆమె మీద ఎన్నిసార్లు రేప్ అయింది అనేటువంటిది మనం పక్కన పెడితే, ఆమె క్యారెక్టర్ ఎట్లయితే అసాసిన్ చేసిండ్రో దట్ వాజ్ అ బ్రూటల్ మర్డర్. ఆ అమ్మాయిని మొన్న చేసింది బ్రూటల్ మర్డర్ ఆఫ్టర్ దట్. దట్ ఈస్ ఓన్లీ బికాస్ తెలంగాణ డస్ నాట్ హ్యావ్ ఎ విమెన్ కమిషన్. దిస్ హ్యాస్ టు కమ్ అప్ and that was what I wanted to add. Sorry for interrupting, Swati. ఎక్స్క్యూజ్ మీ, నన్ను ప్రీ షెడ్యూల్ ఉంది కాబట్టి నాకు లీవ్ ఇవ్వగలరని విజ్ఞప్తి. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, జస్ట్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ స్టాండింగ్. మళ్ళీ ఒకసారి షెడ్యూల్డ్ గా ఉన్నప్పుడు మీతో మొత్తం ఏదో వచ్చి మాట్లాడిపోవడం కాకుండా మీతో కలిసి ఉంటా ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో సార్ చెప్పిన దానిలో నాకు చాలా నచ్చిన పాయింట్ ఏంటి అంటే, విమెన్ ని చూసి ఇన్స్పైర్ అయ్యే స్టేజ్ నుంచి మనం విమెన్ ని ప్రొటెక్ట్ చేయాలి అన్న స్టేజ్ కి కింద పడిపోయాము యాక్చువల్లీ. సో అంత ఇన్స్పైరింగ్ ఉమెన్ ఉన్న స్టేట్ లో ఉమెన్ ఎలా కాపాడుకోవాలి, మమ్మల్ని కాపాడండి అన్న డిస్కషన్స్ వస్తున్నాయి అంటేనే అసలు విమెన్ పట్ల నేరేటివ్ ఎంత చేంజ్ అయిపోయిందో ఐ థింక్ ఇట్స్ పాల్పబుల్. సో ఇట్స్ ఆల్ ద మోర్ ఇంపార్టెంట్ మనం అందరం కలిసి వర్క్ చేయడానికి. సో థ్యాంక్ యూ సార్ ఫర్ దట్. అండ్ ఇప్పటి నుంచి రిక్వెస్ట్ ఎవ్రీ స్పీకర్ 2 to 3 minutes లో ఫినిష్ చేస్తే చాలా బాగుంటుంది. బికాస్ వీ హ్యావ్ లిమిటెడ్ టైమ్ అండ్ సో మెనీ ఇంట్రెస్టింగ్ పీపుల్ టు షేర్ దేర్ ఎక్స్పీరియన్సెస్. Next I would want to listen, I'm waiting to listen from Sirisha and Niharika from Janasena party. Particularly because I'm emphasizing on Janasena, kyunki ninna night the moment I said ఇలా చిన్న ప్రొటెస్ట్ చేయాలనుకుంటున్నాము అని ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే వాళ్ళ టీం నుంచి. ఐఎమ్ సో ఇన్స్పైర్డ్ బై దేర్ సపోర్ట్ అండ్ దేర్ జస్ట్ స్టాండింగ్ బై ఫర్ దిస్ ఇష్యూ. సో ఐఎమ్ రియల్లీ డిలైటెడ్ అండ్ వాంట్ టు లిసన్ ఫ్రమ్ యూ టూ, ప్రిఫరబ్లీ ఇన్ చాలా కొద్ది టైం. Niharika and Sirisha, off to you guys. Yeah. Hi Swati, good evening. First of all, I'm very happy to share like a common platform for women like this. We are like, it's a very like working for a very great cause, and thanks to all the men here who joined supporting all of us. And as everybody said, like we really need a single platform for all the women from our political agendas or wherever we are, whatever we are doing. But the single platform is very important to fight for our own rights. Like it's very disgusting that we have to fight for our rights, which are already mentioned in the constitution. And the other thing I want to share is the awareness. Like asalu women commission anedi okati untundi అనే అవేర్నెస్ అనేది పబ్లిక్ లో చాలా తక్కువ ఉందన్నమాట. సో అందుకనే అనుకుంటా మేబీ లైక్ లీస్ట్ బాదర్డ్ ఇష్యూ అయిపోయింది. బికాజ్ ఏదైనా రైట్స్ ఇష్యూ ఉంటే హ్యూమన్ రైట్స్ కి వెళ్ళాలి అని అనుకుంటారు, ఆర్ లైక్ పోలీస్ స్టేషన్ ఆర్ షీ టీమ్ ఇట్లా వర్క్ చేద్దామని అనుకుంటారు తప్పించి ఉమెన్ కమిషన్ ఒకటి ఉంటుంది దాన్ని రీచ్ అవ్వాలి అని చాలా తక్కువ మందికి తెలుస్తుంది. So I think that need to be addressed after setting up this single platform for all the women in the state.
And as we all know, crime on women అంటే every stage ఎక్కడి నుంచి అంటే ఈవెన్ బిఫోర్ వీఆర్ బోర్న్, అంటే లైక్ మదర్స్ హోమ్ లో ఉన్నప్పటి నుంచి కూడా వీఆర్ ఫేసింగ్ సో మచ్. ఉమెన్ ఆర్ ఫేసింగ్ సో మచ్. అక్కడ గర్ల్ చైల్డ్ పుట్టింది అంటే అక్కడ ఇంట్లో ఒక సాడ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. దెన్ లేటర్ ఆన్ ఇంట్లోనే ఫ్యామిలీ మెంబర్స్ నుంచే ప్రొటెక్షన్ ఉండదు. తర్వాత స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ లైక్ వర్కింగ్ స్టాఫ్, వెదర్ ఇట్ ఇస్ టీచింగ్ ఆర్ నాన్ టీచింగ్ స్టాఫ్, అక్కడ ఉండదు. రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఉండదు. సో ఎవ్రీవేర్ ద ఉమెన్ ఈస్ బీయింగ్ ఎలాంటి ఫోకస్డ్ ఇన్ అ నెగటివ్ వే. Just like it's like seeing women are being seen just as a property anamata. Asala oka value, respect, we are really in a very bad position. Ekkadaithe just slogans varaku manakunde respect undipoyi బయటకి ఒక మన ఇంట్లో అమ్మాయిని మాత్రమే జాగ్రత్తగా చూసుకుంటాం, పక్కన ఏ అమ్మాయి వచ్చినా కూడా వి కమెంట్. ఇట్లా అయిపోయింది సొసైటీ. సో ఐ థింక్ ఇవన్నీ అడ్రస్ చేయడానికి ఫ్రమ్ లైక్ మనం పుట్టిన డే నుంచి టిల్ ఎండ్ డే మన అన్ని ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయడానికి వి నీడ్ ఏ కమిషన్. అండ్ ఎంపవర్మెంట్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకునే కన్నా ముందు దిస్ సెక్యూరిటీ సపోర్ట్ వాట్ ఉమెన్ నీడ్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అంటే ఇందాక మాట్లాడుకున్నట్టు మినిస్ట్రీస్ ఇవన్నీ లెజిస్లేషన్స్ కోసం ఉన్నా కూడా అవన్నీ ఫంక్షనింగ్ కోసం ఉన్నాయి. బట్ వాట్ రియల్లీ ఉమెన్ నీడ్ అనేది మాత్రం కమిషన్స్ లైక్ దిస్ కెన్ ఓన్లీ సజెస్ట్. సో అలాంటప్పుడు ఐ థింక్ దెర్ ఈస్ లైక్ డెఫినెట్లీ need for setting up this women commission. And surely from Janasena Party, what I would like to tell you is, like, we will surely join for the cause and we will always be there. Thank you so much. Over to you, Swati. Sirisha, you're on mute anukuntanu, or did you connect your audio? Hello. Sirisha? Yeah, we can hear you. Swati, can you hear me? Hello. Yes. Go on. Hello. Hello. Yes, Sirisha, we can hear you. Go on. Hi, Swati. Hi. Yeah, and hi, Jyotsna garu, Rishta garu. I think last year December lo we have met in TDP party office. Like women protest గురించి మనందరం కూడా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది మీరు అరేంజ్ చేస్తే సో సేమ్ అఖిల పక్షం అందరూ మాట్లాడుకోవడం జరిగింది ఆ రోజు. ఐ వుడ్ లైక్ టు సే సంథింగ్ దట్ సో ఒక శుభ పరిణామం ఏంటంటే, ఒక మహిళ విషయం అని వచ్చేటప్పటికి, మహిళా సమస్యలు వచ్చేటప్పటికి కుల మత ప్రాంత వర్గ పార్టీ భేదాలు లేకుండా అందరూ కూడా సమూహంగా, అంటే సమూహం అందరూ కలిస్తేనే చేయగలం అనేది మళ్ళీ ఉమెన్ ఇక్కడ నిరూపించడం జరుగుతుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ సో ఈ రోజు ఏదైతే ఇష్యూ ఉమెన్ కమిషనర్ చైర్పర్సన్ ఎవరైతే లేదు, సో 2 years నుంచి అది ల్యాక్ అవుతుంది. సో ఎన్నో రకమైన సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం తెలంగాణలో, ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ. ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ అత్యధికంగా మహిళలు ఎన్నో ఆకృత్యాలకి పాల్పడుతున్నటువంటి రాష్ట్రంగా తయారైపోతుంది ఆంధ్రాలో. సో వీ ఆల్ నో దట్ వెరీ వెల్. అండ్ ఈ రోజు ఏదైతే ఎస్పెషల్లీ ఆ చైర్పర్సన్ అనే ఉమెన్ కమిషన్ గురించి మనం మాట్లాడుకోవాలనుకుని ఒక ప్రొటెక్ట్ చేయాలనే ఒక దీన్ని తీసుకొచ్చారో, ఇట్స్ వెరీ గుడ్ థింగ్. లైక్ ఫ్రమ్ జ్యోత్స్నా గారు, స్వాతి, వాట్ ఎవర్. సో అందరికి ముందుకు కలిసి రావడం అనేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లేడీస్కి ఇట్స్ వెరీ గుడ్ థింగ్. అండ్ ఎస్పెషల్లీ మనం ఇక్కడ ఏంటంటే, సో వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ థింకింగ్ ఫ్రమ్ ఆర్ ఎండ్ అంటే, సో ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చేసాం, సో ఇప్పుడు మనం దీని గురించి ఏం చేయబోతున్నాం అనే టాపిక్ గురించి మాట్లాడదాం అన్నారు స్టార్టింగ్ లో. సో అలా చూస్తూ వెళ్తే, సో స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై ఎండ్. సో లాస్ట్ ఇయర్ కూడా, అంటే ఇక్కడ ఏది కాదు ఇంకొకలా కాదు, ఇప్పుడు మనం మహిళల మీద జరిగే వీటి గురించి మనం ఒక రౌండ్ టేబుల్ తీసుకున్నాం, ఒక స్టాండ్ తీసుకోవాలని అనుకున్నాం. బట్ డ్యూ టు సమ్ ఇష్యూస్ దాన్ని కంటిన్యూ చేయలేకపోయాం. బట్ ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్న ఈ ప్రొటెస్ట్ కి మనం కంప్లీట్ గా ఒక స్టాండ్ అనేది తీసుకుని, స్టాండర్డ్ ఒక
పర్టికులర్ స్టాండ్ తీసుకుని దీన్ని వదలకుండా మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే బాగుంటుంది అనేది ఒక చిన్న అభిప్రాయం. ఎందుకంటే ఎన్నో కారణాలు ఉండొచ్చు, అవన్నీ డిస్కషన్ పార్ట్ లో పక్కన పెట్టి. అండ్ మోర్ ఓవర్ మహిళా సంఘం ఇప్పుడు ఉమెన్ కమిషన్ మనకి ఎందుకు అవసరం? సో వీ నీడ్ అవేర్నెస్. లైక్ ఇందాక మా పర్సన్ లైక్ మా కొలీగ్ నిహారిక గారు చెప్పినా, అంతకుముందు మీరు మాట్లాడినా, ఎంతో మంది మహిళలు కూడా ఈ రోజున ఎన్నో ఇబ్బందులకి పోలీసుల చేత కానివ్వండి, బయట ఒక మహిళ వచ్చి పోరాడాలంటే కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. దీని అందరికీ రీజన్ ఏంటంటే ఒక మహిళ పట్ల స్టాండర్డ్ గా నిలబడగలిగిన ఒక స్పెసిఫిక్ గా మనకు ఉన్నటువంటి రైట్ ని గవర్నమెంట్ ఎందుకు ప్రొవైడ్ చేయలేకపోతుంది? సో ఇది మన కాన్సెప్ట్ అండ్ మన ఇష్యూ, ఎందుకు ప్రొవైడ్ చేయలేకపోతుంది. సో ఓకే, కమిషన్ తీసుకొచ్చిన తర్వాత కూడా దీన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది? 100% మహిళల పట్ల గవర్నమెంట్ ఉండగలుగుతుందా? స్టాండ్ బై అవుతుందా? అండ్ మోర్ ఓవర్ ఐటీ హబ్కే ఒక నిలయమైనటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి మనం ఒక స్టేట్ కి, తెలంగాణ స్టేట్ కి హైదరాబాద్ ని క్యాపిటల్ గా పెట్టుకున్నాం మనం. ఎందుకు ఒక తెలంగాణ విమెన్ కమిషన్ కి ఒక వెబ్సైట్ అనేది, అంటే ఈ రోజున ప్రతిదీ కూడా ఆన్లైన్ ప్రాసెస్ కానివ్వండి, ఆన్లైన్ లో కంప్లైంట్ లాస్ చేయడం ఇలాంటివన్నీ ఉన్నప్పుడు, సో వై డోంట్ వీ హ్యావ్ ఎ వెబ్సైట్ ఫర్ తెలంగాణ విమెన్ కమిషన్ ఎస్పెషల్లీ? అండ్ స్పెసిఫిక్ గా ఇప్పుడు ఎన్నో షీటింగ్స్ అని అవన్నీ ఇవన్నీ ఎంతో అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. అండ్ వీ షుడ్ హ్యావ్ టు హ్యావ్ ఎ క్యాంపెయిన్ లైక్ ఒక గవర్నమెంట్ సైడ్ నుంచి అసలు ఏంటి, ఎందుకు విమెన్ కమిషన్ అనేది ఒక ఇది తీసుకురావాలి గట్టిగా అనేది కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాలి. అండ్ మోర్ ఓవర్ అసలు చట్టం ఓకే, అది కూడా ఒక చట్టం కిందకి వచ్చినప్పటికీ ఉమెన్ కమిషన్ నుంచి ఒక మహిళ డైరెక్ట్ గా వెళ్ళి ఎలా అప్రోచ్ అవ్వగలుగుతుంది? దానికి ఉన్నటువంటి ఒక ఏదైతే మనకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా కన్వే అయ్యే విధంగా, ప్రతి ఒక్కరు అప్రోచ్ అయ్యే విధంగా. అండ్ మోర్ ఓవర్ అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వగానే ఒక మహిళకి జరిగేటువంటి న్యాయం ఏంటి? మహిళ దీనికి ఇస్తే కాన్స్టిట్యూషనల్ రైట్, ప్రతి ఒక్క మహిళకి కూడా ఒక రైట్ ఉంది. 1829 సతీ నిషేధ చట్టంతో మొదలైతే మొన్న రీసెంట్ గా వచ్చిన దిశా చట్టంతో కలిసి టోటల్ ఐ థింక్ వీ హ్యావ్ 22 యాక్ట్స్ ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్. ఒక చట్టాలు ఉన్నాయి, మహిళల భద్రత కొరకు చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలను ఎంతవరకు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయగలుగుతుంది? ఒక ఉమెన్ కమిషన్ నుంచి ఆ చట్టాలను ఎలా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రజల్లో ఒక అవగాహన ఎలా క్రియేట్ చేయాలి? అంటే జస్ట్ నాట్ లైక్ ఒక చైర్పర్సన్ లేకపోతే ఒక బాడీ, జనరల్ బాడీ మెంబర్స్ వస్తే దానికి అయిపోదు. దే హ్యావ్ టు వర్క్ అలాంగ్ విత్ పబ్లిక్. ఒక మహిళకి మేమున్న ఒక ధైర్యాన్ని కల్పించే విధంగా, అంటే ఇట్ షుడ్ లైక్ ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అని ఎలా అంటున్నారో, ఒక మహిళలకి ప్రత్యేకంగా వీ హ్యావ్ ఎ ప్లాట్ఫామ్ అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక భరోసా రావాలి. అది వచ్చే విధంగా అందరూ కూడా ఇప్పుడున్న ప్లాట్ఫామ్ మీద ఉన్న అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు గట్టిగా పోరాడాలి. మహిళలకు మంచి జరిగే విధంగా, మహిళల మీద అట్లీస్ట్ ఇప్పటికైనా ఈ ఆకృత్యాలు ఇబ్బందులు జరగకుండా మనకు ఒక అట్లీస్ట్ రాబోయే కాలంలో ఉన్న మంచి జరిగే విధంగా. గాంధీ గారు చెప్పినట్టు అర్ధరాత్రి 12 మహిళ బయట తిరిగినప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు అన్నారు. అర్ధరాత్రి విషయం పక్కన పెట్టేస్తే అట్లీస్ట్ పొద్దున పూటలో కూడా తిరగలేని పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నది. అంటే నాట్ ఓన్లీ ఇక్కడ ఉన్న మనందరికీ తెలుసు. సో వై వీఆర్ గోయింగ్ లైక్ ఇలా ఒక విమెన్ అవేర్నెస్ మూవ్మెంట్ అనేది ఒక తీసుకురావాలి. సో మనం చేసేటువంటి ఈ ఏదైతే ప్రాసెస్ ఒక విమెన్ కమిషన్ గురించి మనం ఒక పోరాటం చేయాలనుకుంటున్నాము, ఆ పోరాటంలో మహిళలకి ప్రత్యేకించి మహిళలకు ఉన్నటువంటి రైట్స్ ఏంటి, మహిళలు ఉన్నటువంటి, అంటే ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో అక్కడ సిరి సంపదలు వెదజల్లుతాయి అంటారు. అదే రాష్ట్రంలో ఈ రోజున తెలంగాణ రాష్ట్రం కాకుండా ఇది లిక్కర్ రాష్ట్రంగా తయారవుతుంది. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్, టాపిక్ అనేది డైవర్ట్ అవ్వచ్చు నేను చెప్పేదాంట్లో, బట్ ఇట్ కమ్స్ అండర్ లైక్ అన్ని విధాల. ఇప్పుడు ఒక వితంతు కానివ్వండి, ఒక మహిళ చేత ఒక డ్రగ్స్ విషయంలో ఉండే 9 నెలల పాపరేషన్ కానివ్వండి, వాట్ ఎవర్, ఇలాంటి ఎన్నో విషయాలు మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. అంటే నేను కోరుకునేది ఏంటంటే ఈ ఉమెన్ కమిషన్ కాకుండా, ఈ ఉమెన్ కమిషన్ వచ్చిన తర్వాత కూడా దీని ఒక ఎడ్యుకేషన్ ఒక మూవ్మెంట్ లాగా తీసుకురావాలి. ఎక్కడా లేని విధంగా, కనీవిని ఎరగని విధంగా, అంటే యూనిటీ మీన్స్ విమెన్ మీన్స్ యూనిటీ అనేది ప్రూవ్ చేయగలిగితే, సో ఇట్ మూవ్ ఫార్వర్డ్, గట్టిగా ఒక స్టాండ్ తీసుకుని మనం ముందుకు వెళ్తే వీ కెన్ అచీవ్ అనేది నా గట్టి అభిప్రాయం ఉంది. అండ్ మోర్ ఓవర్ ఫ్రమ్ జనసేన స్వాతి గారు చెప్పినట్టు ఇందాక, సో 100% రెస్పాన్స్ ఉంటుందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన మా మేనిఫెస్టో అనేది పక్కన పెట్టి మహిళలకు ఆయన ఇచ్చేటువంటి విలువ ఎంతో అమూల్యమైనది. సో మేము
whatever, we are all women that we are working on some social activities లో కానివ్వండి, social organizations or political parties. So that leader should give that strength to us. So 100% we can assure that our leader can support women కి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ కానివ్వండి, మహిళల పట్ల మేము ఖచ్చితంగా ఒక మంచి స్టాండ్ తోని మేము కూడా ప్రొటెస్ట్ లో జాయిన్ అవ్వడం జరుగుతుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వగలుగుతాము. అండ్ మోర్ ఓవర్ నా సైడ్ నుంచి ఇంతే అండి. ఐ డోంట్ నో దట్ సో ఈ వెబ్ లో కాబట్టి డైరెక్ట్ గా మేబీ నేను షేర్ చేయలేకపోవచ్చు. బట్ మనం తీసుకునే స్టాండ్ ఏదైతే ఉందో దాన్ని మనం విజయకేతనం వైపు దిశలుగా అడుగులు వేసి, సో ఒక ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ ని మనం ప్లస్ బాడీ మెంబర్స్ మనం అనేది మనం తీసుకొచ్చి, అండ్ వాళ్ళు దే షుడ్ హ్యావ్ టు ఏ యొక్క రాజకీయ వ్యవస్థ కూడా వాళ్ళు ఇదిగా ఉండకూడదు. దే ఆర్ ఆల్సో ఉమెన్, దే హ్యావ్ టు స్టాండ్ బై ఉమెన్ అండ్ దే షుడ్ టీచ్ వాట్ ఇస్ ఉమెన్. ఒక మహిళలకు ఉండాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటనేది వాళ్ళు తెలియపరచాలనేది నా అభిప్రాయం ఉంది. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ స్వాతి గారు, అండ్ థ్యాంక్స్ టు ఎవరీవన్. థ్యాంక్ యూ. Thank you so much, Sirisha and Nikita. Thank you. Yeah, so yeah, the biggest point that you two mentioned is వీటి గురించి అవేర్నెస్ చాలా తక్కువ ఉంది, ఇటువంటి బాడీస్ గురించి. పాపులర్ పార్లెన్స్ లో ఇష్యూస్ లేవు, మోస్ట్లీ యాక్టివిస్ట్ వెల్ రెడ్ ఎలీట్ అర్బన్ వాళ్ళకే ఉమెన్స్ కమిషన్ మ్యాటర్ అవుతుంది. కానీ ఒక రియల్ టైం ఒక నార్మల్ ఉమెన్ లైఫ్ లో ఉమెన్ కమిషన్ ఎంత టచ్ చేస్తుంది అనే దాని మీద అవగాహన లేదు. సో దీన్ని ఒక ఎలీట్ మూవ్మెంట్ కాకుండా గ్రాస్ రూట్స్ మూవ్మెంట్ చేయాల్సిన బాధ్యత చాలా చాలా ఉన్నది మనందరికి. And one more huge issue that you mentioned is to make it a women's movement. Actually, that's where we're planning to go, no? So Alice for her యొక్క కోర్ గోల్ ఏంటి అంటే మనందరం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో వర్క్ చేస్తున్నాం, బట్ వీఆర్ ఆల్ allies in this journey. అండ్ మనం అందరం కలిసి దట్ ఐడియల్ ఉమెన్ డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని రియలైజ్ అవ్వటం కోసం వీ హ్యావ్ టు మూవ్ అహెడ్. అండ్ ఐ రియలీ హోప్ దట్ వి రీచ్ దట్ డే సూన్. Yeah, so one more thing, and please ఏమనుకోకండి speakers, 2 to 3 minutes. I know 2 to 3 minutes it's really tough, but point 1, point 2, point 3, point 4 preferably. సో అలా చెప్పగలిగితే చాలా బాగుంటుంది. వెరీ క్విక్లీ మీ కీ టేక్అవేస్ అంటే మీ ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ మొత్తాన్ని ఇట్లా వడబోసి మాకు బుల్లెట్స్ లాగా ఇచ్చారంటే we'll have more personal conversations as we keep going forward. Sorry to be mentioning again. Okay, so now we have Charan. Actually Charan has Hello. planned. Hello, please. Krishna Gauri ma'am, hi. Yeah. 1 minute time తీసుకుంటాను నేను. Please ma'am, please. Sure. Okay. Sorry ma'am, మీరు మ్యూట్ లో ఉంది మ్యామ్, మీ కాల్ మ్యూట్ అయింది. ఓకే, yes, good now. అందరికి గ్రాండ్ వెల్కమ్ అండి. అయితే మెయిన్ పాయింట్స్ అందరూ ఆల్రెడీ చెప్పేశారు. నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే, మనం ఫిజికల్గా మన ప్రొటెస్ట్ తెలియజేయడానికి మనం ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెడదాము. ఆల్ పార్టీస్ తోటి కలిపి పెట్టి ఆ ప్రెస్ మీట్లో మనం చెప్పదలుచుకున్నది చెప్పేసేసి అక్కడ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తీసుకుందాము. ఎందుకంటే ఇప్పుడున్న కండిషన్లో ఈ జూమ్ మీటింగ్ ఏమో తప్పట్లేదు, కానీ ఈ జూమ్ మీటింగ్ వల్ల ఏమవుతుందంటే అంటే మనకి విషయాలు అయితే తెలుస్తున్నాయి, కానీ 100% ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ వాటన్నిటి విషయంలో మటుకు క్లారిటీ ఉండట్లేదు. చాలా విషయాల్లో అదే జరుగుతుంది. అందుకని మనం సీరియస్గా ప్రెస్ మీట్ పిలుద్దాము. కానీ ఏంటంటే ఈ ప్రెస్ కూడా ఎంతవరకు మనకు సహకరిస్తుంది అనేది డౌట్ఫుల్లే. ఎందుకంటే ఈ ప్రెస్ మొత్తాన్ని గవర్నమెంట్ కొనేసింది కాబట్టి. కానీ చూద్దాం, వాళ్ళ జాతకాలు కూడా తెలుస్తాయి, వాళ్ళ బండారం కూడా బయటపడుతుంది. మనం ప్రెస్ మీట్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. మండే ఆర్ ట్యూస్డే మార్నింగ్ ఒక 2-3 hours మనం అందరం కూర్చుని మాట్లాడుకున్నట్టు ఉంటుంది. ప్లస్ గవర్నమెంట్కి అపీల్ కాదు, వార్నింగ్ ఇద్దాము. ఒక టైం లైన్ లోపల కావాలి అని చెప్పి మనం డిమాండ్ చేద్దాము. అది మన రైట్. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ. ఆల్వేస్ ఆన్ ద గో. సో నేను లాస్ట్ టైం మ్యామ్ ని చూసినప్పుడు కూడా ఇట్లా కార్ లో వెళ్తూనే షీ పార్టిసిపేటెడ్ ఇన్ ద డిస్కషన్. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ జాయినింగ్ అస్. అండ్ ఎస్, ఇది ఇమీడియట్ గా కన్సిడర్ చేద్దాం, లైక్ ఎంత క్విక్ గా తీసుకెళ్లొచ్చు. విల్ కొలాబరేట్ అండ్ టేక్ అప్ ద ఇష్యూ వెరీ క్విక్లీ మీరు అన్నట్టు. ఎస్,
Thank you. And I just quickly rope in Charan because Charan all the way Women's Commission building ki bicycle cheskuntu velladu, and he wants to tanu Women's Commission Matters campaign member, so he wants to share some of his learnings from the campaign and views on the issue from the site. Charan? Yeah. Thank you, Swati. Am I audible? Yes, clear. Firstly, I have come all the way to Telangana State Women's Commission building in solidarity to what happened yesterday with Professor Josna ma'am. It is really outrageous on the part of Telangana government to act like that. Like, why Professor Josna ma'am and her allies have taken part in the protest or silent protest? It is because of Telangana government's inaction for 2+ years in not appointing the Women's Commission in our state. Do you all agree with that? Yes, Charan. Yes. Yeah. So I have been volunteering with Women's Commission Matters, and I am also a member of Allies for Her from the past 5 months. I'm really tired of attending so many protests. Like every time there is a ghastly incident happens, you go on a candlelight march. This has been happening from 2012. Crimes against women are not being addressed at the pace they have to be addressed. So I request Telangana government to as early as possible appoint Women's Commission and make it fully functional. Yeah. Thank you, Charan. Yeah, actually, these people have been working నిజంగా అంటే for most of us ఈ cause కొన్ని రోజులు ఉంటుంది, we are busy with some other activities, but Right. ఈ campaign is their only campaign. They have been working on it, Right. mobilizing people. They've mobilized quite a number, and yes, thanks, Charan. We'll be doing it going ahead. Sure. I just quickly want Ramu Garu from Aam Aadmi Party to speak to us and just enlighten us on how this party would help. Ramu Garu, hi. What do you think is the issue? Sorry. ఒక్క నిమిషం ఎవరో పిలిచారు. నేనే పిలిచాను రేఖ. మ్యామ్ yes hi. Actually నాకు time constraint message వచ్చింది, so I had to accommodate. We'll just, you were next on the list I suppose. Yes, Rekha ma'am was next on the list and sir had a time constraint. మన కొంచెం డిలే అయింది కదా కాల్, so I hope you all accommodate please. I really couldn't ఎలా తీసుకుంటున్నారో అర్థం కాలేదు. నేను ఉన్నాను అని I'm Oh, reminding. no. A list is there intact. Do not worry. You are all special invitees, so yes, there's a slot for everyone, and I'm trying my best to, అందరిని accommodate in the most possible time. So please, కొంచెం adjust అవ్వండి. And sir, yeah, Ramu sir, please. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో యాక్చువల్లీ నిన్న కూడా చూసాను నేను, మీరు చేస్తున్న ఏదైతే మహిళా కమిషన్ కోసం చేస్తున్న పోరాటం చాలా గొప్పది. జోస్నా సిస్టర్ వీళ్ళందరూ కూడా నిన్న అరెస్ట్ కావడం, సో ప్రభుత్వానికి 100% చేయాలని ఉంటే అది ఎప్పుడో చేసేది. సో ప్రభుత్వానికి చేసే ఉద్దేశం లేదు కాబట్టే చేయలేకపోయింది. ఇవి మనం అందరం ఒప్పుకోవాల్సిందే. సో దీంట్లో పాయింట్స్ అంటే ప్రొలాంగ్ చేయకుండా, ఎందుకంటే మీరు మాకన్నా బ్రైట్ గా అన్ని మాట్లాడేశారు, మీరు కొత్తగా మాట్లాడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఒక పెద్ద ఎత్తున ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం, దాంట్లో ఎన్జిఓసే కావచ్చు, సివిల్ సొసైటీలో ఉన్న వాళ్ళే కావచ్చు, మహిళలు, అన్ని ఆర్గనైజేషన్ కలిపి విత్ పొలిటికల్ పార్టీ. సో నెక్స్ట్ మన కార్యాచరణ ఏంటి, ఈ కార్యాచరణలో చేయాల్సిన పనులు ఏంటి అనే దాని మీద మనం బ్రీఫ్ గా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం వెళ్ళేది గవర్నమెంట్ కి అగేనిస్ట్ అంటే మనకు ఉమెన్స్ కమిషన్ కావాలని కొట్లాడకి వెళ్తున్నాం ఇప్పుడు, ఎందుకంటే అది ఏర్పాటు చేయలేదు కాబట్టి ఫైట్ కోసం వెళ్తున్నాం. సో మనమందరం కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండే ఒక పరిస్థితి అయితే రావాలి. సో మేబీ మీ అంత స్ట్రాంగ్, దాంట్లో ఎలాంటి లేనేలేదు, ఎందుకంటే ఫైట్ చేయడానికి మహిళలు ఎప్పుడు ముందుగానే ఉంటారు. దట్స్ తెలంగాణ. సో కాబట్టి ఆప్ ఢిల్లీలో మహిళా కమిషన్ ఏర్పాటు చేసినంత తెలుసు. సో ఇక్కడ కూడా మహిళా కమిషన్ ఏర్పాటు చేయడానికి
100% మా వంతు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఉంటుంది. సో యాక్చువల్లీ టీమ్ లీడర్ కూడా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ లీగల్ టీం కూడా మనకి ఈ గ్రూప్ లోనే ఉన్నారు. సో నేను తనతో కూడా ఆ విషయం చెప్పిన తర్వాత చర్చించాను. సో కాబట్టి మా సపోర్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కావచ్చు, మనం ఢిల్లీలో జరిగిన ఏదైతే విషయాలపైన కూడా 100% పూర్తిగా సంపూర్ణంగా మద్దతు ఉంటాం. మీతో కలిసి పోరాటంలో పాలు పంచుకోవడానికి వీఆర్ రెడీ. సో థ్యాంక్ యూ టు ఆల్. సో మహిళలందరూ కూడా నిజంగానే అప్రిషియేట్ చేయాల్సిన విషయం, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఒక ఉద్యమం, ఒక కొత్త ఉద్యమం తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఉద్యమాని కోసం మనం వెళ్తున్నాం. సో దట్టు ఒక 50% తెలంగాణలో మనకి మహిళలు ఉన్నారు, మనందరికీ తెలుసు. సో వీళ్ళ కోసం మనం ఫైట్ చేయడానికి తెలంగాణలో కూడా మీరు ముందుకు వస్తున్నందుకు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ చొప్పున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, సో వీఆర్ విత్ యూ. Wow, thank you so much, sir. Yeah, this is what we need. And yes, the insights from Delhi Women's Commission, we need so much of that. మీరు దానికి కూడా మాకు కొన్ని యాక్సెస్ అండ్ ఇన్సైట్స్ ఇప్పించగలిగితే ఇట్ విల్ బి గ్రేట్. వాట్సాప్ ప్రియాంక కదా. సో విల్ బి వెయిటింగ్. Thank you. Rekha ma'am, off to you now, please. So what is stopping us? ఎందుకు మనం ఈ బాడీని కాన్స్టిట్యూట్ చేయలేకపోయాము, and what do you think we need to do? అంటే we are all agreeing that we need one road map, ఒక కామన్ పూలింగ్ ప్లాట్ఫామ్. సో వాట్ డు యూ థింక్? అంటే పెద్దవాళ్ళందరూ చాలా బాగా మాట్లాడారు. ఇట్లా స్త్రీల పట్ల ఘోరమైన నేరాలు జరుగుతుంటే పౌర సమాజం ఆందోళనలో అలజడిలో పడి కొట్టుకుపోతుంటే ప్రభుత్వాలు మాత్రం వాళ్ళ సంక్షేమం అంటే గొంతు నొక్కి అంతా చల్లబరిచే ప్రయత్నంలో ఉన్నట్టుగా చాలా క్లియర్ గా కనబడుతుంది. ఎందుకు చల్లబరిచే ప్రయత్నం చేస్తున్నారంటే ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ ఇవాళ ఒక మధులిక ఇష్యూ, నాకు 3 నిమిషాలు టైం ఇచ్చారనుకుంటాను. ఒక మధులిక ఇష్యూ, ఒక హజీపూర్ ఘటన, ఈ ఘటనలు ఏమైనా కానీ ఈ రోజు వాటి మీద ఒక షోల్డర్ కావాలి మాకు ఏడ్చుకోవడానికి, మాకు ఒక కమిషన్ చైర్పర్సన్ లేదు అని చెప్పినప్పుడు మధులిక అనే అమ్మాయిని 14 పోట్లు పొడిచినప్పుడు యశోద హాస్పిటల్ కి నన్నపనేని రాజ్కుమారి గారు వచ్చారు. బికాస్ ఆఫ్ ఇక్కడ తెలంగాణలో ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ లేకపోవడం అనేది ఒక విషాదకరమైన ఘటన. ఆధునిక సమాజంలో అసలైన విషాదం. ఎందుకు అసలైన విషాదం అంటానంటే ఇవాళ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉండొచ్చు, మహిళా మంత్రులు ఉండొచ్చు, కానీ మహిళా మంత్రులు కూడా ఎంత గొడవ పడితే మహిళా మంత్రులకు స్థానం కల్పించారో తెలంగాణ సమాజం మనకు తెలుసు. ఆర్టికల్ 3తో సంపాదించుకున్నాం. ఆర్టికల్ 3లో మహిళల హక్కులే మానవ హక్కులు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన మహోన్నత భారత రాజ్యాంగంలో ఉంది. అయితే సమకాలీన సమాజంలో ప్రతి జీవన రంగంలో మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నది మనకు క్లారిటీగా తీసుకోవాల్సిన అంశం. ఇవాళ వాళ్ళ మానసిక స్థితిని అంచనా వేసే స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదంటే లేదన్నది క్లారిటీ ఉంది మనకు. అయితే ఇవాళ మహిళా పోలీస్ స్టేషన్స్ కి, ఉమెన్ ప్రొటెక్ట్ సెల్స్ కి వచ్చి మాట్లాడడానికి కేసులు ఉన్నాయని చెప్పడానికి మినిమం మేము స్టడీ చేసాం, దీని మీద అనాలిసిస్ చేసాం. 20 నుంచి 30 మంది విక్టిమ్స్ ఇవాళ మహిళా పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదులు దాఖలాలు చేస్తున్న సందర్భాలను మనం చూసాం. అయితే వీటన్నిటి మీద మనం మాట్లాడుకుంటే అంటే ఎంత టైం అయినా సరిపోదు, కానీ అంటే వాళ్ళ జీవితాల మీద అంటే వాళ్ళ జీవితాలను మరుగుపరుచుకున్న మహిళలు కూడా ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వీళ్ళందరినీ ఎలా చేరాలి, హింసను ఎదిరించి మౌనాన్ని వీడి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ మౌనాన్ని వీడి రిపోర్ట్ చేయండి అని చెప్పేసి ఈ మహిళలకు ఎవరు చెప్పాలి అంటే ఇక్కడ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ చెప్పాలి. ఇది గమనించాల్సిన విషయం. కానీ ఇలా మహిళా సాధికారత పేరును పదే పదే ఉచ్చరించి దాని ప్రాధాన్యతను నేలబారు చౌకబారు చేసిన ప్రభుత్వాలు కనీసం అది అంటే ఏంటో తెలియలేని పరిస్థితిలో మహిళలను ప్రభుత్వాలు నెట్టేశాయి అన్నది ఒక క్లారిటీ తీసుకోవాలి. అయితే మహిళల భద్రత కోసం రక్షణ కోసం అంటూ తెచ్చిన చట్టాలన్నీ అక్షరాలలో చాలా అందంగా గీంకరిస్తున్నాయి. 498A చట్టాన్ని పనికి రాకుండా చేసి హింసించే మగాళ్లను అచ్చోసు అంబోతులుగా చేసిన ప్రభుత్వాలు ఇవాళ మహిళలు షోల్డర్ పెట్టుకోవడానికి ఏడ్చే పరిస్థితి లేకుండా కనబడుతుంది. సమాధానం చాలా సింపుల్, అంటే పితృస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు అన్నది మనకు క్లారిటీ ఉంది. అయితే ఇవాళ నేను చెప్పేది ఏంటంటే కృష్ణకుమార్ అక్క చెప్పారు, చాలా క్లియర్ గా ఒకటే వర్డ్ లో చెప్పారు అక్క. మనం ఏమంటున్నామంటే మనం ఇవాళ ప్రొటెస్ట్ అనుకున్నాము, సరే సమయానుకూలం లేకపోవచ్చు, సపోర్ట్ చేయలేదు, కానీ ఖచ్చితంగా ప్రొటెస్ట్ అనేది పెట్టాలి ఒకటి. రెండవది ఏదైతే ప్రెస్ మీట్ అనుకున్నామో అది బషీర్బాగా లేదంటే సోమాజిగూడ ఏదో ఒక ప్రెస్ క్లబ్ లో మనం ఒక స్లాట్ బుక్ చేసుకొని ఖచ్చితంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ఆర్గనైజేషన్లకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి మహిళను పిలిచి అక్కడ అందరి వాయిస్ తీసుకొని ఎవరు ఏం చేస్తే బాగుంటుందని ఒక నిపుణుల సలహాలు, నిపుణులు మనకన్నా సీనియర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి సలహాల మేరకు
మనం పనిచేసి ఖచ్చితంగా ఉమెన్ కమిషన్ ఏర్పాటు చేసే వరకు ఒక ఉధృతమైన పోరాటం, ఒక ఒక ఎంత ఎంత బలంగా, ఎంత పటిష్టంగా, ఎంత గట్టిగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు డిమాండ్ చేస్తాం. ఎవరినో అడుక్కోవడం కాదు. ఇది మన హక్కు, మన అర్హత. రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించారు. ఇది దృష్టిలో పెట్టుకొని మనం ఫైట్ చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా ఇది ఇవాళటికే వదిలిపోకుండా, రేపు ఎల్లుండి ప్రెస్ మీట్ తో కూడా వదిలిపోకుండా ఖచ్చితంగా దీన్ని చివరి వరకు తీసుకెళ్ళడానికి మనం అందరము కృషి చేస్తాము. మేమందరం ఉంటాం మహిళా సంఘాలుగా అని చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. యా, వీ నీడ్ దిస్ ఎనర్జీ గోయింగ్ ఫార్వర్డ్. మీరు అన్నట్టు దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు ఎండ్ రైట్ నౌ. చాలా చాలా ఫైట్ చేయాల్సింది. నౌ దట్ పేట్రియార్కీ ఈ స్ట్రెంగ్థనింగ్, మన ఆ పేట్రియార్కల్ యాటిట్యూడ్స్ ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాయి డే బై డే. సో ఎస్, ఐఎమ్ సారీ ఐ డెంట్ ఇంట్రడ్యూస్ దివ్యవాణి గారు విత్ us. మ్యామ్, హలో, ప్లెజర్ హ్యావింగ్. హలో అండి. హలో. Yes, Hello, I Andy. suppose we follow అవుతూనే ఉన్నారు conversation. So the key question we have here is ఎందుకు ఉమెన్స్ కమిషన్ ని కాన్స్టిట్యూట్ చేయట్లేదు? For 2 years ఇంతమంది డిమాండ్ చేస్తున్నా గవర్నమెంట్ ఈస్ జస్ట్ సో క్యాజువల్ ఇన్ ద యాటిట్యూడ్. సో వాట్ ఆర్ వి మిస్సింగ్? మా సైడ్ నుంచి ఎనర్జీ ఏం తగ్గింది, ఆర్ గవర్నమెంట్ సైడ్ యాటిట్యూడ్ లో ప్రాబ్లం ఏంటి? వాట్ కెన్ వీ డూ? We want to listen from you. థ్యాంక్ యూ అమ్మా. ముందుగా ఈ ప్రోగ్రామ్ లో హృదయపూర్వక నమస్కారాలు. సో ఇప్పటి వరకు అందరూ మాట్లాడింది వింటున్నప్పుడు చాలా మళ్ళీ మన సమాజం చచ్చిపోయే సమాజం తిరిగి బ్రతుకుతుంది అన్నట్లు అనిపిస్తుంది. ఇవన్నీ మనం జస్ట్ ఈ టెంప్టేషన్ గా కాకుండా ఆచరణలోకి వచ్చే వరకు పోరాటం చేయాలి. ముందుగా నేను కొన్ని ఒక 4 పాయింట్స్ మీకు నేను నా హృదయంలో జనరల్ గా మనం అనుభవిస్తూనే షేర్ చేసుకోవాలి. తప్పకుండా నేను వాటిని తొందరగా టైంని బట్టి ఫినిష్ చేస్తాను. నెంబర్ 1, ఒక నిర్భయ చనిపోయింది అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాల్లో ఏ ఆడపిల్లకి ఒక అవమానము, ఒక అన్యాయం జరిగినా నిర్భయ కేసులను పెట్టేస్తున్నారు. ఈరోజు మన రాష్ట్రాలలో ఒక దిశ చనిపోయింది అని అంటే ఏ ఆడపిల్లకి జరిగినా కూడాను దిశ అనే ఒక పేరుతో చట్టాలను తీసుకొచ్చి ఆ నేమ్ని ఎస్టాబ్లిష్ చేసి దాని మీద పోరాటాలు చేస్తున్నారు. కానీ ఒక రాష్ట్రంలో ప్రాక్టికల్ గా ఒక ఆడదానికి అన్యాయం జరుగుతున్నప్పుడు అందరు ఆడవాళ్ళు కూడా అక్కడ నిల్చొని దానికోసం పోరాటం చేయలేకపోతున్నారు. నెంబర్ 1 పాయింట్ అండి. ఈరోజు ఏ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను తీసుకున్నా, మినిస్టర్స్ తీసుకున్నా, ఎమ్మెల్యేలు ఎంపీలు తీసుకున్నా కూడాను వీళ్ళు ఎన్నికయ్యే వరకు కూడా వీళ్ళు హలో ఆ మినిస్టర్ కూతుర్లు కానీ వాళ్ళ అల్లుళ్ళు కానీ వాళ్ళ కొడుకులు కానీ వస్తున్నారంటే వాళ్ళకి సెక్యూరిటీలు, గన్మెన్లు, ఎయిర్పోర్ట్ లో వస్తే ఒక సామాన్య మానవుని కూడా నెట్టేసి తీసుకెళ్లే పరిస్థితులు మనం చూస్తున్నాం. వీళ్ళు బ్రతికేది, వీళ్ళు అనుభవించేదంతా ప్రజలు సొమ్ముతో వీళ్ళు బ్రతుకుతున్నారు. సో సామాన్య ఓట్లు అడుక్కునే వరకు వీళ్ళకి కామన్ ఎవరైనా కానండి, ఇది పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా ప్రాక్టికల్ గా మనం ఆలోచిస్తే ఎలక్షన్స్ టైంలో వచ్చి జనాల మధ్య వచ్చి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో చద్దనాలు తిని ఫోటోలు తీయించుకొని పేపర్లో వేసుకుంటారు. వాళ్ళకంటే ఒక స్టేటస్ వచ్చినాక ప్రజలు సొమ్ముతో బ్రతికే వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది, కానీ ఒక సామాన్య మానవులకి అనే దానికి సెక్యూరిటీ లేని పరిస్థితిలో ఉన్నాయి. ఈ రోజు దుబాయ్, కువైట్ లో మనం చూసుకున్నామంటే దుబాయ్ రాజు కూడా ఒక సామాన్య మానవుడిగా నడుచుకుంటా వెళ్ళిపోయే స్థితిని మనం గమనిస్తున్నాం. రెండవదిగా మనకి దుబాయ్ లో మనం చూసినట్టయితే ఈవెన్ అక్కడ వీడియో కాల్స్ కూడా ఎంతో స్ట్రిక్ట్ ఉంటుందండి. వీడియో కాల్స్ కూడా వాళ్ళ పెట్టరు, ఎందుకంటే వాళ్ళ స్త్రీలను ఎక్కడ వాళ్ళ సంప్రదాయాల ప్రకారం ఈ బేర్ బాడీస్ తో చూపించుకుంటారు అనేది గవర్నమెంట్ అంత స్ట్రిక్ట్ గా ఉన్నది. మూడోదిగా మనం చూస్తే సినిమా ఇండస్ట్రీలో కూడా ఈరోజు ఎగ్జాంపుల్ ప్రత్యూష అమ్మాయిని అమ్మాయి తప్పు ఉందో మిగతా వాళ్ళ తప్పు ఉందో, కొంత పెద్ద పెద్ద ప్రముఖులు రాజకీయ నాయకులు అమ్మాయి మరణం వెనకాల ఉన్నారన్నప్పుడు ఈ రోజు గవర్నమెంట్స్ వాటిని న్యాయపరంగా ఈ రోజు మనం చూసినట్టయితే ప్రణయ్ అమ్మాయి అమృత, సరే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమో చనిపోయిందో, ఈ రోజు ఆ అమ్మాయి మానసిక స్థితిని ఒక డైరెక్టర్ అనేవాడు పట్టించుకోకుండా నీ గురించి నేను సినిమా తీస్తానంటే ఒక చిన్న పసిబిడ్డను పెట్టుకొని ఈ రోజు అది సినిమాగా చరిత్రలోకి వస్తే మా నాన్న ఇట్లా చంపబడ్డా అనేది ఆ బిడ్డ యొక్క ప్రభావం మీద అది ఎంత పడుతుందని ఆ పిల్ల పక్షాన న్యాయం అడగటానికి టీవీ లైవ్ లో కూర్చుంటే ఆ డైరెక్టర్స్ ని కనీసం అసలు ఇటువంటి చెత్తది చేయకూడదని మాట్లాడటానికి ఒక లేడీకి ఒక రైట్స్ అనేది లేకుండా ఉండండి. ఈవెన్ ఈ రోజు శ్రీరెడ్డి కానీ అనేక మంది మాస్టర్స్ ఆడది ఒక యూట్యూబ్ లో కూర్చుకొని ఆ వల్గర్ లాంగ్వేజ్, వే ఆఫ్ డ్రెస్సింగ్, తను చెప్పే విధానం
ప్రామిస్ గా చెప్తున్నాను, ఈ రోజు మా పాప అది చూసి తను పెట్టే ఆ యాక్షన్ కి మీనింగ్ ఏంటి అని అడుగుతుంటే ఈ రోజు చెప్పలేనటువంటి నీచ స్థితిలో మనం ఒక తల్లిదండ్రులు ఉన్నామండి. ఈ రోజు మరి గవర్నమెంట్స్ నిద్రపోతున్నాయి. మనమే ఒక ఆడది తలుచుకుంటే సాధించలేనిది అటువంటిది ఏమి లేదండి. ఈ రోజు ఒక నిరసన మనం తెలియపరుస్తామంటే ఈ రోజు నిజంగా జ్యోత్స్న గారిని హ్యాండిల్ చేసిన విధానం నేను చూసినప్పుడు, ఫొటోస్ నేను అడిగి ఆమె దగ్గర పెట్టించుకున్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఒక లేడీ అయినా కూడాను ఇప్పుడు పద్ధతులు ఉంటాయి, కొన్ని పద్ధతులతో ఈవెన్ నేను కూడా అమరావతిలో నేను అనుభవించానండి. అనుభవించినప్పుడు మనకి తెలియకుండానే ఆ ప్రెస్టేషన్ లో మనం ఎట్లా అది గవర్నమెంట్ ఆఫ్ పోలీస్ అనేది కూడా చూడని ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఒక ఆడది తన కుటుంబాన్ని చక్కగా పెట్టుకుంటుంది. మ్యూట్ లోకి వెళ్ళింది. ఏదో మనం ఈ కాసేపు అని కాకుండా ఈవెన్ హ్యూమన్ రైట్స్ కూడా టీవీల్లో చూసిన వాళ్ళ మీద ఆ కాసేపు డిబేట్లు అంటున్నారు, మాట్లాడుతున్నారు, మళ్ళీ దానికి నీరు గారిపోతున్నారు. ఎవరి దాంట్లోకి మనం పడిపోతున్నామండి. తప్పకుండా ఈ ఉమెన్స్ కమిషనర్ ది ఇమీడియట్ గా ఇక్కడ గవర్నమెంట్ నిద్రపోతున్నట్టు నటిస్తున్నట్టు గవర్నమెంట్ లేవాలి. వీటితో పాటు ఈ పాయింట్స్ అన్ని కూడా మనం రాసుకొని సినిమా ఇండస్ట్రీలో కూడా సీరియల్స్ లో కానీ ఇటు ఆడవాళ్ళ తప్పు ఉంది, మగవాళ్ళ తప్పు ఉంది. ఎక్కడ అన్యాయం జరిగితే ఒక ఆడదానిని కన్న తండ్రి అయినా సరే ఒక మాట అనాలన్నా, ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు దానిని ఎదిరించడానికి తగినటువంటి ఆ శక్తిని ఇవ్వాల్సింది ఇప్పటి నుంచే మనం బీజం వేసుకుంటే రేపు మన భవిష్యత్తులో రేపు మన బిడ్డలకి ఒకటే బ్రతుకండి, మానవ బ్రతుకు మనది. ఇవాళ ఉంటాం, రేపు చచ్చిపోతాం. రేపు మార్నింగ్ మనం లేస్తామో లేదో తెలియదు, కానీ ఉద్యమం అనేది స్టార్ట్ చేసినప్పుడు దాన్ని కొనసాగించే వాళ్ళు చిత్తశుద్ధితో మనం చేయగలిగిన శక్తిని మనం కలిగి ఉన్నప్పుడు డెఫినెట్ గా మనకి జయాన్ని ఇచ్చేవాడు దేవుడు ఉంటాడు. కాబట్టి మనం స్టెప్ బై స్టెప్ రాసుకున్న మాటల ద్వారా ఏమి అభంశుభం తెలియని పసిబిడ్డలు కూడా వాటికి అట్రాక్ట్ అయిపోతున్నారు. నీకు అవతల వ్యక్తి మీద వ్యక్తిగతమైన కక్ష ఉంటే కక్షగా తీర్చుకో. ఎందుకంటే ఎప్పుడు మన తప్పులు కూడా మనం తెలుసుకొని అన్నిటిని నాట్ ఓన్లీ గవర్నమెంట్ అండి. సో సోషల్ మీడియాలో ఒక లేడీ ఇటువంటి మాటలు మాట్లాడింది, ఇమీడియట్ గా దాని మీద ఒక చట్టం రావాలి. నువ్వు మాట్లాడే నీ వల్గర్ లాంగ్వేజ్ 10 మంది యూత్ చూస్తారనేటువంటి భయం వాళ్ళలో కలగాలండి. వాళ్ళు వే ఆఫ్ లాంగ్వేజ్ కానీ పచ్చి బూతులు తెలియని వాళ్ళకు కూడా ఈ రోజు అటువంటివి కూడా దీంట్లో మీరు యాక్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. తర్వాత మరి రెండోదిగా ఈ గవర్నమెంట్ ఈ రోజు మీరు ఆడియో మ్యూట్ అయింది. పోస్టులు రాగానే సరికాదండి, వీళ్ళ గవర్నమెంట్ కింద ఎంతవరకు బానిసలై చూస్తున్నామండి. కాబట్టి వీటన్నిటిలో మార్పు తీసుకురావాలి. దీనికి యాజ్ ఏ ఆర్టిస్ట్ గా ఇటు ఒక సామాన్య మహిళగా కూడాను నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. మరి ఇంతటి చక్కటి అవకాశాన్ని నాకు పంచుకోవడానికి ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక Thank you, ma'am. Thanks for joining us. So, ma'am, మ్యామ్ ఆంధ్రప్రదేశ్ లో నేను ఉంటాను, కానీ నాకు తెలంగాణలో విమెన్స్ ఇష్యూ కూడా ఐ హ్యావ్ సాలిడారిటీ టువర్డ్స్ దట్. నేను ఎక్స్ప్రెస్ చేయొచ్చా మీ ప్లాట్ఫామ్ దానికి కండ్యూసివ్ అని అడిగారు. సో ఐ థింక్ దట్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ వీఆర్ ఆల్ యునైటెడ్ ఇన్ అవర్ కాజ్. బట్ దెన్ ఏవో డివిజివ్ ఫోర్సెస్ తెలియకుండా ఆర్టిఫిషియల్ లిమిటేషన్స్, ఈ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఇక్కడికి రాకూడదు, వాళ్ళు ఇక్కడికి వచ్చారు, మీడియా తెలియకుండా మన మైండ్ సెట్స్ ని మన మొమెంటమ్ ని బ్రేక్ చేయడానికే ఎఫర్ట్స్ ఉంటాయి. సో ఐ థింక్ కలెక్టివ్లీ వీఆర్ హియర్ టు బ్రేక్ ఇట్ ఆల్, అండ్ ఐ విష్ సీరియస్లీ దట్ వీ go ahead from now without any further barriers. So quickly I'll just share what Sumitraka and Nikita had to post, because వాళ్ళ messages ni టెక్స్ట్ రూపంలో పంపించారు. సో నిఖిత కొన్ని క్వశ్చన్స్ అందరినీ అడగాలనుకుంటోంది. అవి మనం కామన్ ఒక అలీస్ గ్రూప్ కి వెళ్దాము. సో ఆ గ్రూప్ లో నేను పోస్ట్ చేస్తాను. ఇలా మీరు ఆలోచించారా ఈ ఇష్యూని సాల్వ్ చేయడానికి అని తను కొన్ని కీ క్వశ్చన్స్ రేజ్ చేసింది. మేబీ అవి మన జర్నీలో కొంచెం మొమెంటమ్ ని పెంచుతాయేమో, ఎగ్జామిన్ చేద్దాము. సుమిత్ర గారు చెప్పింది ఏంటి అంటే, మనం అందరం కలిసి కల్వకుంట్ల కవిత గారిని కలిస్తే బాగుంటుంది ప్రెషరైజ్ చేయడానికి టు హ్యావ్ ఎ విమెన్స్ కమిషన్ అని చెప్పి ఒక ఐడియా ఇచ్చారు. రెండోది హైకోర్టులో పిఐఎల్ ఫైల్ చేద్దాము, దాన్ని ఇమ్మీడియట్ ఇష్యూ లాగా టేకప్ చేద్దాము అన్నారు.
సో మనకి లీగల్ సపోర్ట్ మ్యామ్ ప్రామిస్ చేశారు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ప్రామిస్ చేశారు, ఇందాక దయాకర్ సార్ ప్రామిస్ చేశారు. సో వీ హ్యావ్ లీగల్ సపోర్ట్ నౌ. సో పిఐఎల్ ఫైల్ చేయటం అన్నది కూడా ఇమ్మీడియట్ గా మనం థింక్ చేయాల్సిన ఒక యాక్షన్ పాయింట్ లాగా అనిపిస్తుంది వీళ్ళ ఇన్పుట్స్ నుంచి. బికాస్ అట్లీస్ట్ ఇంకొక పాయింట్ ఆఫ్ ప్రెషర్ పెడతాం కదా గవర్నమెంట్ మీద, జ్యుడిషియరీ నుంచి ఒక ప్రెషర్ వచ్చినట్టు ఉంటుంది. ఆల్రెడీ సివిల్ సొసైటీ మొమెంటం బిల్డ్ చేస్తున్నాము, మనం ప్రెస్ క్లబ్ లో కలవాలి, ఎజెండా సెట్ చేయాలనుకుంటున్నాం. సో మీడియాలో ప్రెషర్ యాడ్ అవుతుంది, హైకోర్టు నుంచి ప్రెషర్ యాడ్ అవుతుంది, సివిల్ సొసైటీ నుంచి ప్రెషర్ యాడ్ చేద్దాం. ఐ థింక్ దట్ కెన్ బిల్డ్ అప్ ద మొమెంటమ్ ఆన్ ఇష్యూ గోయింగ్ ఫార్వర్డ్. నిఖితా క్వశ్చన్స్ నేను అందరికి గ్రూప్ లో షేర్ చేస్తాను. వీ క్యాన్ కాంటెంప్లేట్, డిస్కస్ గోయింగ్ ఫార్వర్డ్ ఎలా చేయాలి అన్నది. గీతారాం గారు అండ్ సజీద గారు ఉన్నారు మనతో. సో గీతారాం గారు ఈజ్ ఫ్రమ్ బీజేపీ అండ్ సజీద గారు ఈజ్ యాక్టివిస్ట్. సో ఎవరు, ఐ థింక్ ఐ కాంట్ సీ గీతారాం గారు. సజీద గారు మీరున్నారు కదా? హాయ్. ఎస్ మ్యామ్, ప్లీజ్ డూ షేర్, వీ వాంట్ టు లిజన్ ఫ్రమ్ యూ. ఏం చేయొచ్చు అంటారు ఇంకా గోయింగ్ ఫార్వర్డ్? వీ హ్యావ్ సెవరల్ యాక్షన్ పాయింట్స్ అండ్ వేటి మీద వర్క్ చేయాలి కూడా తెలిసాయి. దీనిలో చైల్డ్ రైట్స్ ని కూడా ఇంక్లూడ్ చేయాలి అని దివ్య గారు చెప్పారు ఇప్పుడే. లైక్ దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో మీరు వీ వాంట్ టు లిజన్ టు యువర్ ఇన్పుట్స్ ఆన్ ది ఇష్యూ ప్లీజ్. మ్యామ్ మీరు మ్యూట్ లో ఉన్నారు, నేను అన్మ్యూట్. ఓకే మ్యామ్, మీరు అన్మ్యూట్ చేసుకోవాలి మీ ఆడియో. ఎస్. థ్యాంక్ యూ మేడం. సలాం అలైకుం, గుడ్ ఈవినింగ్, నైస్ మీటింగ్. హలో, హాయ్. మేడం గారు, చాలా సేపటి నుంచి జూమ్ లో అందరిని వింటున్నాను. చాలా సంతోషకరమైన విషయము. కాబట్టి ఇప్పుడు వరకు సమాజము సగం చచ్చిపోయింది మేడం, ఆక్సిజన్ పైన నడుస్తుంది. ఇప్పుడు మహిళల సమస్యలు వస్తే గాలికి వదిలేసి మహిళలు అసలు బతికి ఉందా, చచ్చిపోయిందా, మహిళలకు ఏం చేయాలి, ఎందుకు చేయాలి, చేస్తే డెవలప్ అవుతారని ఒక భయంలో పెట్టుకొని ప్రభుత్వాలు కానీ మరి ఏ రాజకీయాల్లో నాయకులు ఉన్నా ఎవరున్నా కూడా మహిళలకి కేవలం యూజ్ చేసుకున్నారు మేడం. యూజ్ చేసుకొని ఇంతవరకు మహిళల కోసము ఎలాంటి పనికి రాకుండా చేసి వేస్ట్ కరియాపాక్ లాగా యూజ్ చేసుకొని పెట్టారు మేడం. కానీ సమాజం తిరగబడుతుంది. ఇప్పుడు మన కార్యక్రమాలు కానీ మన మహిళల ద్వారా కానీ కొత్త చట్టాలని మనం ఉపయోగించుకొని ఇది అడుక్కుంటే వచ్చే హక్కులు కావు మేడం. మనం దీన్ని సాధించుకోవాలి, తిరగబడాలి. వీళ్ళకు ఎక్కడ కూడా బ్రతకనీయకుండా, వీళ్ళ కార్యక్రమాలు జరగనీయకుండా, అరే ఒక మహిళా కమిషన్ ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పడానికి అడుక్కోవాలనా మేడం? మనం మహిళలను అడుక్కోవాలనా? ఇది అవసరం లేదా? మనకు ఒక గొడుగు కావాలి, మహిళలకు ఒక ప్లాట్ఫామ్ ఎందుకు మేడం? ఆంధ్రప్రదేశ్ లో అన్ని యాజ్ ఇట్ ఈస్ నడుస్తున్నాయి, మరి తెలంగాణ వచ్చే వరకు నాశనమైన పరిస్థితి ఎందుకు వస్తుంది? తెలంగాణ సర్వనాశనం అయిపోయింది, అన్ని విధాలుగా నాశనం అయిపోయింది. సమాధి చేసి పెట్టిండ్రు తెలంగాణ రాష్ట్రానికి. ఎంత మనం కోరికల నుంచి, ఎంత త్యాగాల నుంచి, చిప్పకుడు తిని జైల్లో ఉండి అర్హులుగా అమరులై 1200 విద్యార్థుల ఆత్మ బలిదానాలు అయిపోయినాక ఇల్లు ఇడిచిపెట్టి చిప్పాకుడు తిని జైల్లో ఉండి తెలంగాణ సాధించిన తెలంగాణ రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎలా ఉందంటే, అగ్ర కులాలకి మాత్రమే చట్టాలు పనిచేస్తున్నాయి, అనగారి కులాల మహిళలకు మాత్రం చట్టాలు లేవు, సమాజంలో ఎలాంటి హక్కులు లేదు. మహిళ అనే వరకు ఒక చిన్న చూపు చేసి మహిళలని అణగదొక్కి పెడితే మహిళలు ఊరుకుంటారని అనుకున్నారు. జోషన గారు మేడం చేసిన ఒక కార్యక్రమాన్ని మన ఆదర్శంగా తీసుకొని రేఖ గారు మా ఫ్రెండ్ ఇన్వైట్ చేశారు, చాలా సంతోషము. కాబట్టి ఈ కార్యక్రమం ఈ రోజు బయట జరిగిన చాలా మంచిగా జరిగేది, కానీ వర్షం వల్ల ఈ రోజు ఆగిపోయింది. అయినా మన ధ్వని ఆగిపోయేది లేదు. ధ్వనికి ప్రతి ధ్వని ఇచ్చే అవసరం తీసుకొని మనం ముందుకెళ్లే అవసరం ఉన్నది. కాబట్టి ఈ రోజు మేము ఒకటే, మా ఒపీనియన్ ఒకటే ఉన్నది. కాబట్టి ఇది అడుక్కుంటే మాత్రం వచ్చేది కాదు, దీనికి తిరగబడాలి. దీనికి ఎంతమంది అయినా జైలు భరో చేసిన, ప్రగతి భవన్ ముట్టడి అయినా, పార్లమెంట్ ముట్టడి అయినా, ఏమున్నా చేసి అసెంబ్లీ ముట్టడి చేసి మా హక్కులు సాధించుకోవడానికి మేము కాళికా దేవిలాగా కదిలితేనే మన హక్కులు వస్తాయి. అంతవరకు మాత్రం మన మహిళల సమస్యలని పట్టించుకునే వాళ్ళే లేరు.
హాజీపూర్ సమస్య తీసుకొని, వరంగల్ సమస్య తీసుకొని, నిర్భయ చట్టం తీసుకొని, ఏ చట్టాలు తీసుకున్నా అది కేవలము చట్టాల వరకే నిలిచిపోతున్నాయి, అంతవరకే ఉంది. అయినప్పుడే సమస్య వచ్చినప్పుడే, ఇష్యూ అయినప్పుడే తయారైతున్నారు అందరు. మరి ఎక్కడోళ్ళు అక్కడే వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇలా చేస్తే కాదు మేడం, ఈ స్పీడ్ పెంచుదాం దీనికి. మన సమస్యలు వచ్చే వరకు మన జనరేషన్ కోసం, రేపటి మా పిల్లల మా భవిష్యత్తు, మా ఫ్యూచర్ పిల్లల కోసం, న్యూ జనరేషన్ కోసం అన్న మనం త్యాగం చేద్దాం. మనం ఆ రోజు చూసినాము, ఇందిరాగాంధీని చూసినాము, మరి రుద్రమాదేవిని చూసినాము, ఐలమ్మని చూసినాము. ఇప్పుడు కావాలి రేఖా గాని, సాదిదా సికందర్ గాని, మరి ఏ ఒక్క మహిళ వచ్చినా, జోషన మేడం గాని, ఏ ఒక్కరు వచ్చిన చరిత్ర సృష్టించాలే. మేము 100 సంవత్సరాలు జైల్లో ఉన్నా, 50 మా జీవితం ఉన్నంత వరకు జైల్లో ఉన్నా కూడా ఈ చట్టం తీసుకొచ్చే వరకు ప్రభుత్వాన్ని మేము నిద్రపోనియాము, మేము కూడా నిద్రపోం మేడం. ఇది మా తపన, మా గ్యారంటీ, ఇదే మా ఛాలెంజ్. మేము ముందుకు వెళ్తున్నాము. మేము ప్రతి సమస్య, మహిళా సమస్య వచ్చిన సమాజంలోన ప్రతి అంశం పైన మేము పోరాటం చేస్తున్నాము. కాబట్టి ఇలాంటి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మాకు అందించినందుకు మేము గర్వపడుతున్నాము. ఈ సమాజాన్ని బతికించి ఆడపిల్లల పరువు ప్రతిష్టలు కాపాడడానికి గుండెల్లో పెట్టుకొని మా జీవితాలు త్యాగం అయిపోయినా పర్వాలేదు, మా మహిళా కమిషన్ తెలంగాణలో పెట్టే వరకు మేము ఎవరిని కూడా ఇష్యూ పెట్టేది లేదు, మేము నిద్రపోయేది లేదు, ఎవరిని నిద్రపోనియం. ఎందుకంటే నేను డైలీ ఫేస్బుక్ లో కవర్ చేస్తున్నాను, నేను వాట్సాప్ కవర్ చేస్తున్నాను. కవరేజ్ నేను ఒక జర్నలిస్ట్ గా కవరేజ్ లో ఉన్నాను, పొలిటికల్ గా ఉన్నాను, సామాజిక యాక్టివిస్ట్ గా నేను పనిచేస్తున్నాను. కాబట్టి నేను చెప్తున్నాను, ఇది వార్నింగ్ అన్న అనుకోండి, ఛాలెంజ్ అన్న అనుకోండి, నా భావనలు చాలా గొప్పవి. నేను నా కోసం జీవిస్తలేను, నేను సమాజం కోసం త్యాగం అయిపోయినా. నా ఊపిరి ఏ కాశీలో కన్యాకుమారిలో ఊపిరి పోవాలని నా ఆఖరి కోరిక ఉన్నది. పవిత్రంగా నేను సమాజాన్ని ఏల్తున్నాను. నేను ఒక 25-20 సంవత్సరాల నుంచి సమాజ సేవ చేస్తున్నాను. నా దగ్గర ఒక్కొక్క మహిళ వచ్చి వాళ్ళ ప్రశ్నలు వేస్తున్నారు, వాళ్ళ బాధలు చెప్తుంటే నాకు రక్తం కన్నీరు వస్తుంది. ఏందండి, డివిసి యాక్ట్ పెడుతున్నారు, గృహహింస చట్టం పెడుతున్నారు. ఒక్కొక్క మహిళ 10 సంవత్సరాలు కోట్ల చుట్టూ తిరుగుతుంది, చిన్న పాపలను తీసుకొని తిరుగుతుంది. వాన్నేమో మంచిగా మేపి ఏమో వాళ్ళ తల్లిగారింటి కాడ హాయిగా పెడుతున్నారు. మరి ఈ అమ్మాయిలు సర్వనాశనం అయిపోయి వాళ్ళ జీవితాలతోని, వాళ్ళ కుటుంబంతోని సతమతం అయిపోయి ఆఖరికి చెప్తున్నారు, మద్యం నిషేధం ద్వారా సోర పిల్లలు, యంగ్ అమ్మాయిలు, గ్రాడ్యుయేషన్ చేసిన అమ్మాయిలు ప్రశ్నిస్తున్నారు. మేము ఈ తాగుబోతుల ప్రభుత్వాలకు మీరు అందిస్తున్న ఉత్సాహాన్ని చూసి మేము ఎలా జీవించుకోవాలి, మా కుటుంబాలని, మా పోషణ మేము ఎలా చేసుకోవాలి? ఈ పురుష జాతికి తాగుబోతులు మద్యం ముత్తులో మునిగిపోయిన ప్రభుత్వాల్లో దిగజారిపోతున్న మా మద్యం తాగి కుటుంబాలను మేము ఎలా ఏలుకోవాలి, మేము ఎలా సంసారం చేసుకోవాలి, మా పిల్లల జీవితాలు ఎట్లా కాపాడుకోవాలి, మేము బతకాలనా సవాల్నా అని ఒక ప్రశ్నలు వేస్తుంటే ఆ తాగుబోతుల కేసులు వచ్చి నడి రోడ్డు పైన మురికి కాలువల్లో వాళ్ళు తాగుబోతుల జీవితాలు నాశనం అయిపోతే ఆడపిల్లలు గొడవ అని ఏడుస్తున్నారు. నడి రోడ్డు పైన వీధిలోన వైన్ షాప్ ఓపెన్ చేసి వీధి వాతావరణం మొత్తం గబ్బులే మ్యామ్ మీ ఆడియో చెప్పడానికి తయారైపోవాలి, మనం రెడీగా అయిపోవాలి మేడం. ఇట్లాంటి ప్రశ్నలు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి మేడం. జైల్లో ఆఖరికి జైల్లో ఉన్న మహిళలకు కూడా హక్కులు లేవు మేడం. నేను 2 సార్లు 7 days నేను జైల్లో చిప్పకూడు తిని వచ్చిన తెలంగాణ కోసం నేను జైలుకి పోయి వచ్చిన. బాధ కనిపిస్తుందంటే మహిళల మీద వీళ్ళు చేస్తున్న నాటకాలు కానీ, కేవలం మహిళా రిజర్వేషన్ వచ్చినప్పుడు కూడా మహిళల రిజర్వేషన్ కోసము ఏ భార్యకో, ఏ బిడ్డకో, ఏ తల్లికో పెట్టుకొని వీళ్ళు రాజకీయం ఆడుతున్నారే, ఇది ఎంతవరకు మ్యామ్ మీ ఆడియో మ్యూట్ అయింది. హలో హలో స్వాతి గారు, గుడ్ ఈవినింగ్ అండి. హలో, ఎస్, ఎవరు మాట్లాడుతున్నారు? నేను శారదా గారితో మాట్లాడుతున్నానండి. ఓడిపోలేదు, నేను ఓడిపోను కూడా, నా జీవితం ఎప్పుడు ఓడిపోను, నేను ఓడిపోను కూడా అని చెప్పేసి మీతోటి కలిసి పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని నేను మనసారా కోరుకుంటున్నాను. హలో
హలో ఎస్ నాకు వినిపిస్తున్నారు మేడం. కానీ ఎవరు మాట్లాడుతున్నారో తెలియట్లేదు. ఓకే మేడం ఆడియో వీడియో ఆన్ చేసినా మేడం. ఓకే శారదా గారు She has come in support Hello? and as solidarity. ఓకే People have come in support. In fact, they all wanted to come there, but they couldn't come there. ఓకే హలో Subramaniam Garu, you have got, Sharada Garu, you have got people also have come Hello? show their solidarity to us. యా మ్యామ్ వినిపిస్తుంది. ప్లీజ్ గో అహెడ్. హలో మేడం గుడ్ యా ఈవినింగ్ మేడం. చెప్పండి. నిన్న మేము హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ కాడ అంబేద్కర్ వరకు మేము మహిళల విషయం గురించి పోరాటం చేయడం జరిగింది. మన జ్యోత్స్న మేడం ముందు కూడా మేము ఒక కూడా మేము నేతృత్వం ఇచ్చినాము. ఇది కూడా పెడచెవున గవర్నమెంట్ వాళ్ళ నిజంగా ఒక మహిళ బయటకు ఇంటికి వచ్చే పరిస్థితి లేదు మేడం. కాబట్టి దీని మీద ఎందుకైనా మేము పోరాటం చేస్తాము. మా అధ్యక్షురాలు జ్యోత్స్న మేడం సమక్షంలో ఏది ఉన్నా కూడా మేము తూచా తప్పకుండా చేస్తూ మనకు మహిళా కమిషన్ సాధించుకునే వరకు మాత్రం మేము పోరాటం చేస్తాము. ఇవాళ ఎంత అనగారినటువంటి ఈ ఎంతో మంది అమరవీరులు అమరులైనటువంటి విద్యార్థులు మనం కష్టపడి పోరాడి తెలుసుకున్న తెలంగాణలో ఇవాళ అస్సలు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. ఒక మహిళకి ఒక అన్యాయం జరిగింది అంటే ఒక పోలీస్ స్టేషన్ పోతే అక్కడ ఈ కేసు మా పరిధిలోకి రాదు అనే ఒక సందిగ్ధత వాళ్ళ లోపల పెడతా ఉన్నారు మేడం. ఎందుకంటే దిశ కేసు అయితేనేమి, హజీపూర్ కేసు అయితేనేమి, 9 months బేబీని తీసుకుంటే అక్కడి నుంచి 50 years ఓల్డ్ ఏజ్ హలో ఓకే But do we really can we just quickly take in people for 2 minutes? Yeah, I couldn't even hear you, ma'am. Like malli chaptara, you were saying something. No, what I was trying to say is, we really have time for all to speak, or can we just give probably one moment for the people already been staying with us for the past so much of time? Yes. Probably clear the 1 minute and Cheppi, let them all speak, because we hardly have another 6 to 7 people. Okay, 1 minute maatladamani cheppi, because we have to hear their voices. They have come in solidarity, so we have to hear their voices. Okay, of course. Because I see Jay Kalyani Garu, she's been there from the starting. Probably we would really love to hear from her. One moment. Kalyani ma'am said she'll want to be an audience and she doesn't want to speak. Nenu adigan ma'am maatladtara ani. I would rather listen annaru. So it's really Swati, honestly, it's really wonderful when you see so many women coming in on a single platform and sharing their views. That's really, really wonderful. Thank you, Kalyani. I'm sorry, I didn't know that, but honestly, thank you so much for listening to all of us. Actually, Kalyani ma'am, last night I think I reached out to her around 10:30 anukuntanu with a message ki ma'am మేము protest organize చేస్తున్నాము, we need support from your party and sorry for the late update ani. I think by 11:30 మ్యామ్ నాకు నేను మా సోషల్ మీడియా టీంలో పంపించేస్తానండి, డు నాట్ వరీ, మా టీం వాళ్ళు వచ్చేస్తారు మీకోసం, ఇన్ఫాక్ట్ మెన్ కూడా రావచ్చా మీకు అన్నారు. అసలు నేను ఎంత సర్ప్రైజ్ అయ్యాను. నేను అందుకే ఇంట్రడ్యూస్ చేసేటప్పుడే జనసేన స్పీకర్స్ నేను చెప్పింది అది. ఐఎమ్ రియల్లీ ఇంట్రెస్టెడ్. నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది రెస్పాన్స్. చాలా క్విక్ గా దే ఓన్డ్ అప్ ద ఇష్యూ అండ్ దే జస్ట్ కేమ్ ఫార్వర్డ్. సమ్టైమ్స్ ఇట్స్ ఇనఫ్ టు స్టాండ్ అక్కడ. Yes. Thank you, Kalyani ma'am, for that. We have Ehsan also. Ehsan, do you want to share something? Ehsan is from Aam Aadmi Party and he leads the social media team there.
Swati, nothing to share. I'm just here to listen. And whatever from Aam Aadmi Party had to be said, Ramoji has already covered it. Thank you. Thank you so much. Swati, Ehsanji made a very valid point of a JSE. Thank you, Ehsanji, for that idea. And we would definitely want to for that. Yes, I think that's the reason there. Thank you. Thank you. And Swati, I'm sorry, I'm trying to introduce some people because probably you might not know some of them. We also have Mr. Balasubramaniam, who is the social media head for TDP. Okay. Hi, sir. They are the people who are covering a lot of our issues, even the women handles. For a lot of things have been shared on Twitter handles and Insta handles, and also the couple of even our protest thing was official on the official handles also. They have been sharing for the cause of women. Thank you so much, Balaya. Thank you, sir. So I think since last night, so much of WOMCOM handles got traction. Aam Aadmi Party Telangana has retweeted our campaign message. Janasena, I think Shatagni team, IT team Koda, Kalyani Garu said that she is managing. TDP, WOMCOM team themselves, Sally's team unnaru. So it's like, yeah, so many people have come together just last night to amplify the message that we need to speak on this issue. So మన స్పీకర్స్ అందరూ అయిపోయారు. సో ఐ జస్ట్ క్విక్లీ సమ్ అప్ టుడేస్ కాన్వర్సేషన్ అండ్ మేబీ వీ కెన్ హ్యావ్ సమ్ టేక్ అవేస్. మ్యామ్ నాకు అందరూ కనిపించలేదు. ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్ ఐఎమ్ unmute yourself and say. If anybody else wants to talk, raise their hands. Yes, that would be great. A very warm good evening to one and all. ఈ ప్రోగ్రామ్ ఉన్నటువంటి తల్లులకు అక్కలకు చెల్లెలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తరఫున మా టోటల్ టీఎస్ఎన్ తెలంగాణ అండ్ టీడీపీ అఫీషియల్ సో నా తరఫున మా టోటల్ టీం తరఫున ఐ వుడ్ రియల్లీ big congratulations to Jyotsna garu for whatever she is doing, and I have been a part of yesterday registration since yesterday morning. So nenu akkada chusina the way they handle the police people handling these ladies was really in a very bad manner. And so మా తరఫున మేము చేయగలిగింది ఏంటంటే మీ యొక్క వాయిస్ మీ యొక్క గలాన్ని మీ యొక్క ఆక్రందనని మేము జనాల్లో తీసుకెళ్ళగలం. అంటే మేము చేయగలిగినంత మించి మీతో పాటు మీరు చేసే ప్రతి సంఘర్షణలో మేము పాల్పంచుకుంటాం. మీతో పాటు మీరు వెంటనే మేము ఉంటాం. మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా సరే మా తరఫున మా టీం తరఫున ఎల్లప్పుడూ మీకు అంటే ఈ మహిళా కమిషన్ ఏదైతే అంటే దొరగారి పాలన మొదలైనటువంటి 6 సంవత్సరాల కాలంలో ఇవాళ దాకా మహిళలకి వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా కల్పించాల్సినటువంటి హక్కులు ఏవైతే వాళ్ళు కాలరాస్తా ఉన్నారో వాటికి సాధన కొరకు మీరు చేస్తున్నటువంటి పోరాటంలో మీరు వాటిని సాధించే వరకు మా తరఫున మేము చేయగలిగినంత ఖచ్చితంగా మేము చేస్తాము. లెట్ ఇట్ బి ఆన్ సోషల్ మీడియా ఆర్ లెట్ ఇట్ బి ఇన్ పర్సన్. మేము మీతో పాటు ప్రతి ధర్నాకు కానివ్వండి మీరు చేసే ప్రతి సంఘర్షణలో మేము కూడా పాల్పంచుకుంటాం. అదే రకంగా ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాకందరూ ఉన్నటువంటి పేజీలు కానివ్వండి, గ్రూపులు కానివ్వండి, వాట్సాప్ గ్రూప్స్ కానివ్వండి, ట్విట్టర్ హ్యాండిల్స్ కానివ్వండి, లేదా మాతో టచ్ ఉన్నటువంటి ఈ ఇండివిజువల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే మన అంటే ఏ పార్టీకి సంబంధం లేకున్నటువంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మేము మీ యొక్క వాణిని మీ యొక్క గలాన్ని తీసుకెళ్లే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం. Jyotsna ji, आप संघर्ष करो, हम आपके साथ हैं. Thank you, one and all. Yeah. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకున్నా జస్ట్ ఫీల్ ఫ్రీ టు. A minute. In a minute. Hello, madam. Anybody wants to talk, just raise their hands. 1 minute and Chapati, Swati. One small issue. Thank you so much, Priyanka and Sri Charan, the WOMCOM entire team.
You guys are doing a wonderful job. Thank you so much for all your efforts, and we will really party hard once we get Telangana Women Commission. I promise. Yes, I think Shanti raised her hand from. మొదటిగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీను, తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు జ్యోత్స్న గారికి నమస్కారములు. అందరికీ పెద్దవాళ్ళందరికీ నమస్కారములు. ఈరోజు నిన్న కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు చాలా గర్వంగా, చాలా ఎంథూజైజ్ గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మనం బలోపేతంగా ప్రజల్లోకి ఇంకా మనం చొచ్చుకుని పోవడానికి మన వంతు సహకారంగా మనం వెళ్దాం జ్యోత్స్న గారు. నెక్స్ట్ అసలు అవేర్నెస్ ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా అసలు ఉమెన్ కమిషనర్ అనే పదవి ఇంకా ఇప్పటి వరకు ఫిల్ అవ్వలేదు అన్న సందేహంలోనే ఉన్నారు పోలీసు డిపార్ట్మెంట్ లో వాళ్ళు కూడా. అసలు మీరు ఎందుకు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారని కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. సో మనము ఏ స్టేజ్ లో ఉన్నాం, ప్రభుత్వం ఏ పరిస్థితుల్లో ఉంది, మన గవర్నమెంట్ కూడా ఎవరిని ఎట్లా భ్రమలో ఉంచింది అనడానికి ఇది ఒక పెద్ద సాక్ష్యం అని చెప్పేసి నేను మీకందరికీ నేను తెలియజేస్తున్నాను. సో ఇట్లాంటి కార్యక్రమాలను మనం ఇంకా ప్రజల్లోకి వెళ్ళడానికి మా వంతు సహకారంగా మనము మన హక్కుని మనము తెచ్చుకోవడానికి మేము ఊపిరి పోస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అండి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దవాళ్ళందరికీ. థ్యాంక్ యూ శాంతి. అసలు ఆ పోస్ట్ గురించి ఎందుకు ఫైట్ చేస్తున్నారు అని వాళ్ళు అన్నారంటేనే వీ కెన్ అండర్స్టాండ్. అసలు అలాంటి ఒక బాడీ ఉందని కూడా తెలిసి ఉండకపోవచ్చేమో కదా చాలా మందికి. క్వైట్ సారీ ఫర్ ఇంటరప్టింగ్ బట్ నో, నిన్నటి ప్రోగ్రామ్ అంతా హైలైట్ కావడం రియల్లీ శాంతి చేసినటువంటి పోరాటం కానివ్వండి, ఆ అమ్మాయి చూపించిన రెసిస్టెన్స్ కానీ హ్యాట్స్ ఆఫ్ టు. అది స్పాట్ లో అప్పటికప్పుడు డెసిషన్ తీసుకున్నాను బాలు గారు నేను, ఎందుకంటే ఆ మాత్రం చేస్తేనే కానీ మనం ప్రజల్లోకి వెళ్ళలేము. ఒక నిమిషం అంటే వన్ థింగ్, ఇట్స్ నాట్ అ పొలిటికల్ ప్లాట్ఫామ్, but again and again I'm insisting it's not a political platform and it has nothing to do with TDP. Absolutely nothing to do with TDP. It's just the grit of a girl. She said, "Mark women commission enduku iyadu." That was a grit yesterday. That was a 1 minute Shanti. That was a grit, and really I want all the women out there in Telangana to fight on that grit. ఇవాళ మనం చేసేటువంటి ఈ ప్రయత్నం అంతా కూడా ఒక కామన్ ప్లాట్ఫామ్ తీసుకురావడం చేసినటువంటి ప్రయత్నం. I really like the inputs that Srisha garu gave in the starting. She was wonderful. జనసేన నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో, and Asan from what they said about the JSC and all that, and don't take me wrong that I'm coming and interrupting in between, but I do not want any party to be mentioned explicitly. Any party name lekunda, when we are talking here as sisters, and we are talking here as women of Telangana, and it is very very important that the grit what women of Telangana agitation fight, తెలంగాణ ఉద్యమ సమయంలో ఏదైతే గ్రిట్ మనం చూపించామో అక్రాస్ పార్టీ లైన్స్, అసలు పార్టీ లైన్స్ తో అప్పుడు సంబంధం లేదు, విమెన్ ఆర్గనైజేషన్స్ తో సంబంధం లేదు, ఏ సంబంధం లేకుండా కేవలం విమెన్ అన్న మాటతోటి, తెలంగాణ అన్న మాటతోటి ముందరికి ఎట్లయితే వెళ్ళామో అదే తోటి, అదే డిటర్మినేషన్ తోటి లెట్స్ గో ఫార్వర్డ్. అండ్ దట్ ఇస్ వెన్ వి ఆర్ కమింగ్ ఆన్ ప్లాట్ఫామ్స్ లైక్ దిస్, there is no TDP, there is no Janasena, there is no nothing. We are working on a single platform, Women Commission. As I said, as I promised Priyanka earlier, yes, we are going to definitely party hard once we get Telangana Women Commission, which is I think it's in a very very shorter time we are going to get that. Exactly. We are speaking like allies. Actually, that's the reason we had this conversation on a non-partisan platform. So Allies for Her is a non-partisan platform. So a Women's Commission Matters is a campaign dedicated to Women's Commission. So TDP has a special political agenda. Particularly TDP Mahila Wing oka agenda ఉంటుంది, ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక ఎజెండా ఉంది, జనసేన పార్టీకి ఒక ఎజెండా ఉంది. Allies for Her కి ఏ ఎజెండా లేదు. ప్రతి విమెన్ వాయిస్ వినిపించాలి, ప్రతి విమెన్ పక్కన నుంచోవాలి. అందుకనే వి కాల్ us as allies, మేము ఫ్రెండ్స్, పక్కన నుంచి ఉంటాం. సో జస్ట్ విత్ దట్ గోల్ అలైస్ ఫర్ హర్ అన్నది స్టార్ట్ చేశాను. ఇక్కడ నుంచి ఏ కాన్వర్సేషన్ అలైస్ ఫర్ హర్ నుంచి జరిగినా ఇట్ ఈస్ నాన్ పార్టీజన్, ఇట్ విల్ బి లైక్ యువర్ ఫ్రెండ్ అండ్ అ పార్ట్నర్ ఇన్ ద జర్నీ.
సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ దిస్ న్యూట్రాలిటీ బికాస్ పొలిటికల్ ఇన్సెక్యూరిటీస్ ఎలా ఉంటాయో మనకి తెలుసు. ఈ పొలిటికల్ ఇన్సెక్యూరిటీస్ వల్లే మనం చాలా రోజులు యాక్షన్ చేయకుండా ఉన్నాము. సో అట్లీస్ట్ ఫ్రమ్ నౌ వీ హ్యావ్ టు బీట్ ఆల్ దట్ అండ్ గెట్ టు యాక్షన్. సో ఆన్ దట్ నోట్ ఐ వుడ్ ఇంకా ఎవరైనా ఉన్నారా మాట్లాడాల్సిన వాళ్ళు? I might have missed. Madam, good evening, madam. Hi, Andy. Hello. Yes, ఒక 1 minute లో మీ కీ పాయింట్ ని ఆర్ మీ మీ ప్యాషన్ ని షేర్ చేసుకుంటే విల్ బి ఫీలింగ్ గ్రేట్. Okay. Sajida garu chepparu. Okay, so on that note, let's say bye for now, but really we'll keep this momentum going. Next aim steps cheyali annadi, I'll form a group with andarni kalpina oka common group, allies name kinde unchudamu, so that there's no insecurity related to any political party. So you can all be free and work like women. Platform lo at least feel free, and next steps ఏం చేయాలి, we can have discussions and go ahead with respect to immediately ఎప్పుడు మనం ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వాలి, ఎప్పుడు PIL ఫైల్ చేయాలి, నెక్స్ట్ అసలు ఎప్పుడు మూవ్మెంట్ చేయాలి, ఒక 2-3 months లో మూవ్మెంట్కి వెళ్ళాలనుకుంటున్నాము. సో ఏ స్టెప్ ఎప్పుడు జరగాలి అన్న దానికి వీల్ హ్యావ్ ఎ రోడ్ మ్యాప్. మేబీ విల్ సిట్ టుగెదర్ సూన్, కలుద్దాం అందరం ఆఫ్లైన్. వీల్ సెక్యూర్ ఎ ప్లేస్, దాన్ని నీట్గా సేఫ్ చేసి, అండ్ దెన్ వీల్ మీట్ దేర్. అండ్ ఆ తర్వాత ఒక్కసారి మనం నీట్గా డిస్కస్ చేసుకుని హౌ వీ కెన్ ఆల్ సినర్జైజ్. మన ఇప్పటిదాకా పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి, చాలా మంది లెటర్స్ సబ్మిట్ చేశారట ఆల్రెడీ, డిఫరెంట్ పీపుల్కి ఇన్ గవర్నమెంట్స్, చాలా మంది సిగ్నేచర్స్ కలెక్ట్ చేశారు. సో ఏ ఏరియాస్ని ఆల్రెడీ టార్గెట్ చేసాం, ఏ పర్సన్స్ ఆల్రెడీ అప్రోచ్ అయ్యాం, ఎవరిని అప్రోచ్ అయితే ఇంకాస్త మైలేజ్ వస్తుంది మన పాయింట్కి, అండ్ ఎక్కడెక్కడ నుంచి ప్రెజర్ పాయింట్స్ బిల్డ్ చేయొచ్చు, మీడియాలో మనకి సపోర్ట్ ఉండే పార్ట్నర్స్ ఎవరున్నారు. సో వీల్ ఫైండ్ ఆల్ అవర్ స్ట్రెంగ్స్ అండ్ ఆల్ అవర్ వీక్నెసెస్, ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి అన్నది. సో ఇట్స్ అ లాంగ్ టర్మ్ జర్నీ, బట్ ఐ రియలీ బిలీవ్ దట్ దిస్ హ్యాస్ టు బి ఎ ఫస్ట్ స్టెప్, బికాస్ ఇందాక మ్యామ్ అన్నట్టు వీఆర్ ఆల్ రియల్లీ టైర్డ్ ఆఫ్ దిస్. విమెన్స్ కమిషన్ గురించి వింటున్నాము, సైన్ చేస్తున్నాము, ట్వీట్ చేస్తున్నాము, రీట్వీట్ చేస్తున్నాము, బట్ దెన్ అరెస్ట్, ఐ మీన్ నో, ఇంకా దిస్ ఈస్ ద హైయెస్ట్ అట్రాసిటీ అ గవర్నమెంట్ క్యాన్ డూ ఆన్ విమెన్స్ ఇష్యూస్. అంటే ఎంత ఫర్ గ్రాంటెడ్ అయిపోయాము దట్ ఒక ఉమెన్ ని అరెస్ట్ చేసినా కూడా ఇంకా ఏ ఉమెన్ రారులే, విమెన్స్ కమిషన్ గురించి విమెనే రావట్లేదు, ఇంకా మనం ఎందుకు చేయొచ్చులే, అంత అలసత్వం ఒక ఇష్యూ మీద వచ్చింది అంటే. And I think nobody can stand up for us. So we have to stand up for ourselves, and this is the moment. So let's catch up soon. Thank you all so much for staying around and sharing your inputs and showing your solidarity. It really means a lot. Chala opigga vinnaru and భరించారు మా నాన్ టెక్ సావినెస్ ని. somehow we try to do this in a very short notice, but offline త్వరలో కలుద్దాము. థ్యాంక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, పేరున చెప్పాను అనుకోండి. అండ్ గుడ్ నైట్, బాయ్ గైస్.